ముందుగా అందరికీ నమస్కారం అండి. సారీ అండి. ఒక పాడ్‌కాస్ట్‌కి వెళ్ళి 1 ½ అవర్ అన్నారు. 3 ½ అవర్స్ అయింది. అందుకనే లేట్ అయింది. ఐయామ్ సారీ టు కీప్ యూ వెయిటింగ్. ఎనీ క్వెషన్స్ యూ కెన్ స్టార్ట్. హాయ్ అన్న. హలో అండి. ముందే కంగ్రాచులేషన్ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ. ట్రైలర్ అయితే చెప్పాలంటే ఎక్సలెంట్ ఉంది. థ్యాంక్ యూ. అసలు ఆ జోనర్ ఏంటండి అసలు అర్థం కావట్లేదు. ఒక 4, 5 జోనర్స్ మొత్తం మిక్సీ పెట్టి గ్రైండర్ వస్తే ఉన్నట్టుగా ఉంది ట్రైలర్ అయితే మాత్రం. అది ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే అనిల్ గారు చేయాలండి. ఎందుకంటే ఆయనే ఆ గ్రైండర్, మిక్సీలన్నీ చేసింది ఆయనే. సో, హి విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ బెటర్ దెన్ మీ. యాక్చువల్‌గా ఇదొచ్చేసి ప్రాపర్ థ్రిల్లర్ అండి విత్ పారానార్మల్ టింజ్ ఆల్రెడీ చెప్పాను నేను. అండ్ ప్రతి కథలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది కాబట్టి ఇందులో కూడా లవ్ స్టోరీ ఉంటుంది. దానివల్ల ఇదొక రొమాంటిక్ అట్లా అయిపోయింది అంతే. సో, ఇదేంటి అంటే ఒక థ్రిల్లర్ విత్ పారానార్మల్ టింజ్. పారానార్మల్ టింజ్ అని ఎందుకు అంటున్నానంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ తోటి సంబంధం ఉంది కాబట్టి. సో, అది డెఫినెట్‌లీ కొత్తగా అనిపిస్తుంది. సో, అందుకని ఇది మీరు ఏమంటారు తమ్మురులాగా ఒక థ్రిల్లర్ విత్ పారానార్మల్ టింజ్ అనేది దీన్ని జానర్ లాగా పెట్టేసుకోవచ్చు. అంటే ఇంత ట్రైలర్‌లోనే లవ్ స్టోరీ ఎలా పుట్టింది అసలు? ఆ లవ్ ఎలా పుట్టింది కొంచెం ఏదైనా? మంచి కార్తిక్ మంచి ఒక చూడచక్కని ఆరాధన అసలు మంచి కార్తిక్ ఉన్నప్పుడు లవ్ స్టోరీ ఎందుకు ఉండదు? కాలనీలో హీరో ఉంటే హీరోయిన్ జనరల్‌గా లవ్ స్టోరీ ఉంటది కదండీ. ప్రతి కాలనీకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అంటే చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి. దాంట్లో మాదొకటి ఈ కాలనీ 12 రైల్వే కాలనీ మాదో లవ్ స్టోరీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హాయ్ అన్న. హలో అండి. మనం ట్రైలర్లో కొన్ని షార్ట్స్ చూసుకున్నట్టయితే కొన్ని బ్లాక్ మ్యాజిక్ షార్ట్స్ ఉన్నాయి. హీరోయిన్ కూడా పొలిమేర రిలేటెడ్ కదా, రైటర్ కూడా. సార్ ఏసీవీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అనిల్ సినిమాటిక్ యూనివర్స్. ఈ థాట్ చాలా బాగుంది. ఇది నేను ఆలోచించాను కూడా. కాకపోతే ఈ సినిమాకి ఏసీవికి సంబంధం లేదు. అదే అనిల్ సినిమాటిక్ యూనివర్స్ సంబంధం లేదు. ఫ్యూచర్లో ఏమన్నా వచ్చే అవకాశం డెఫినెట్లీ నేను ఆల్రెడీ ఒక కథ రాశాను. ఓకే. దాంతో అది ప్లానింగ్ ఉంది. పొలిమేరని ఆ కథని కలుపుతున్నాను. అండ్ అది చాలా బాగా ఎగ్జైటింగ్గా అనిపించింది. బట్ ఈ సినిమాతో అయితే అది లేదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అండి. అనిల్ గారికి ఫస్ట్ అడిగిన తర్వాత మీ దగ్గర. ఓకే. యా హాయ్ అండి. సార్ ఈ డాక్టర్ పక్కన డాక్టర్ అలా కుదిరిపోతుందా ప్రతిసారి? డాక్టర్ కామాక్షి అండ్ డాక్టర్ అనిల్. అలా అని కాదు. ఒక మంచి హిట్ కాంబో కదా. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యాము. టీం మారిస్తే మళ్ళీ ఏదైనా అవుతుంది సెంటిమెంట్ ఉంటుంది కదా. అది కూడా ఒక చిన్న రీజన్. దాంతోపాటు షీఈ్ అ ఫ్యాబులస్ పర్ఫార్మర్. మీ అందరికీ తెలుసు పొలిమేరలో ఎలా చేశారు. అదే మేమే తప్పు పని చేసినాం. తెలుగు యాక్టర్ని ఇన్ని రోజులు గుర్తించలేదు. ఇప్పటికైనా గుర్తించారు అండ్ ఇట్స్ గుడ్ థింగ్. యా, అండ్ మీరు కూడా ఫర్దర్గా యాక్టింగ్ చేస్తారని అంటే ప్రమోషన్ వీడియో చూసాం ఒకటి. ఇది కంప్లీట్లీ సార్కి వెళ్తుంది క్రెడిట్ అంతా. సారే నన్ను కూర్చోబెట్టి సార్ డైరెక్ట్ చేశారు. అది అసలు ఆ ఐడియా వచ్చింది కూడా సార్కే. చాలా బాగా అంటే ప్రమోషన్స్ కాబట్టి తప్పదు. సో నేను కూడా చాలా ఎంజాయ్ చేసిన చేసేటప్పుడు. అంటే ప్రమోషన్స్ కొంచెం కొత్తగా చేద్దాం అనుకున్నాం. అండ్ చాలా మందికి ఏంటంటే పొలిమేర 1, 2 అక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇదంతా మళ్ళీ బ్లాక్ మ్యాజిక్ లేకపోతే హారర్ సంబంధించిన సినిమా అనుకుంటున్నారు. అది కాదు అని చెప్పడానికి ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేసాం. అది అంటే మళ్ళీ రామిరెడ్డి గారిని చూసినట్టు అనిపించింది. నాకు అది అనిపించింది. నేను ఆ రోజే చెప్పాను, మీకు గుర్తుందా? ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్మాల్ గిఫ్ట్ ఫర్ నరేష్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్. కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా. మీ మూవీస్ అన్నీ అన్నీ కవర్ చేస్తాం ఆల్మోస్ట్. ఒక్కసారి అడిచి చూడరా అన్న. ఇది మా సైడ్ నుంచి ఒక చిన్న అంటే చాలా చిన్న ట్రిబ్యూట్ లాంటిది. అంటే మీకు నచ్చిద్ది అనుకుంటాను హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ ద కింగ్ ఆఫ్ క్లీన్ కామెడీ. సూపర్. మా చిన్నతనానికి మీరు మారుపేరుగా ఉండి ఇంకా అలరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్ మీరు పుట్టినందుకు. నేను అంత పెద్దోడిని కూడా కాదమ్మా. నేను త్వరగా సినిమా స్టార్ట్ చేశాను అంతే. 2002 డెబ్యూట్, 2010 మైల్ స్టోన్స్, 2025 స్టిల్ విన్నింగ్ హార్ట్స్. థ్యాంక్ యూ. All the best for Railway Colony and all the best for upcoming projects. And we never disappoint. Kamakshi Garu, small gift for you. Yes. Oh, sweet.
ఇది మీరు చదువుతారా? డియర్ కామాక్షి, కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్ అండ్ కీప్ రాకింగ్. We Telugu audience proudly own you as a Telugu actress. Sorry for all the delay, but finally people have recognized your amazing talent. Oh, sweet. Thank you so much. సూపర్. లేట్గా వచ్చాను, లేటెస్ట్గా వచ్చాను. సో మీరు అన్ని మూవీస్కి మేడం రిఫర్ చేయాలని కోరుకుంటున్నాము. అందరూ చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే మలయాళంలో ఉంటారు కొంతమంది యాక్ట్రెస్, తర్వాత వచ్చేసి కామాక్షి గారే ఇలాంటి షైనింగ్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ చేయడంలో. థ్యాంక్ యూ అన్న. విఆర్ చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా మీట్ అవ్వాలని. ఫైనల్లీ ఒక చిన్న క్వశ్చన్, రాజేష్ గారు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు? రాజేష్ గారు ఇప్పుడు ప్రెసిడెంట్, తను హీ వాంట్స్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్, సో ఆ పనిలో ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నాడు. థ్యాంక్ యూ We always love గాలి సీను. థ్యాంక్ యూ. హాయ్ నరేష్ అన్న. హలో అండి. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, మీ టైమింగ్కి, మీ మూవీస్కి. థ్యాంక్ యూ. సో మూవీ మీరు నిన్న ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మూవీ పైన, డైరెక్టర్ గారు కానీ మీరు కానీ. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, అంటే ఇప్పుడు మూవీస్లో చాలా అప్పటి వింటేజ్ కామెడీ మూవీస్ అనేవి ఇప్పుడు రావట్లేదు. రీసెంట్గా చూస్తే ఒక జాతిరత్నాలు అలా ఫ్యూ మూవీస్ ఉన్నాయి. సో అలాంటి ఒక వింటేజ్ కామెడీ ఫుల్ మూవీ మీ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ నెల నవంబర్ 25వ తారీఖు నుంచి కొత్త సినిమా స్టార్ట్ అవుతుందండి. ఇట్స్ కామెడీ ఫిలిం. అండ్ దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకొక సినిమా సైన్ చేసి జాన్ నుంచి, అది కామెడీ ఫిలిం. సో మళ్ళీ మీకు ఆ వింటేజ్ నరేష్ కనిపిస్తాడు. థ్యాంక్ యూ. అండ్ అంటే లైక్ ఇప్పుడు మీరు శంభో శివశంభో లాంటి మూవీస్లో కానీ, మహర్షిలో కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే మీరు లేకుండా అలాంటి క్యారెక్టర్స్ ఊహించలేం. అలాంటి మూవీస్ నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇది రావాలండి, కుదరాలి. ఎందుకంటే డెఫినెట్గా నాకు మల్టీ స్టారర్స్ ఎప్పుడు చేస్తాను. విశాఖ ఎక్స్ప్రెస్ కాడి నుంచి, గమ్యం కాడి నుంచి చేసుకుంటూనే వచ్చాను. నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అంటే సేమ్ టైం సినిమా నాకు ఎంత వెళ్ళిపోతుందో నాకు సినిమా అంత వెళ్ళిపోతుందా అన్నది చూసుకుంటాను ఫస్ట్. అండ్ డెఫినెట్గా అలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. తెలుగునే కాదు, వేరే లాంగ్వేజెస్ వచ్చినా ఇంకో సినిమాలు కూడా చేస్తాను. అండ్ నాకు అంటే ఇంపార్టెంట్ ఒక మీటీ క్యారెక్టర్ ఉండి నాకే యాజ్ అన్ యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను అనుకునే సినిమా నాకు కథ నా దగ్గరకు వస్తే డెఫినెట్గా నేను చేస్తాను. సో సుడిగాడు లాంటి మంచి పాన్ వరల్డ్ మూవీ కోసం వెయిటింగ్ అన్న. నేను వెయిటింగ్ అమ్మా, రాస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ సినిమా వచ్చి ఒకే సినిమా మీద 100 టికెట్లు, అదే ఒకే టికెట్ మీద 100 సినిమాలు అని పెట్టాం. ఈసారి 2 చేస్తున్నాం కాబట్టి 200 సినిమాలైనా పెట్టాలి ఈసారి. సో అండ్ మీరు అన్నట్టు డెఫినెట్గా పాన్ ఇండియా సినిమాలు అవుతాయి ఈసారి. ఎందుకంటే ఆ ఐడియా ఎందుకు వచ్చిందంటే చాలామందికి నార్త్లో ఎస్పెషలీ సుడిగాడు అంటే సౌత్లో సినిమాలు ఎలా తీస్తారనుకుంటున్నారు, వాళ్ళు స్పూఫ్ సినిమా అనుకోవట్లేదు అది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే సౌత్ కా ఫిలిమ్స్ వయసు వస్తారే ఈ కర్తేరే ఉంటారు. ఎందుకంటే అంటే అడవంట నేమ్ ఒక పెద్ద ఫౌండర్ ఒక మెసేజ్ పెట్టి డూ దే మేక్స్ మూవీస్ లైక్ దిస్ అని పెట్టాడు. కింద అందరు మన తెలుగు వాళ్ళు అందుకున్నారు. మొత్తం ఇది స్పూఫ్, ఇది అసలు అర్థం అవ్వట్లేదు, స్పూఫ్ అనే వర్డ్ ఏంటి, దానికి అది మొత్తం ప్యారడీ అని మొత్తం చెప్పి దాని తర్వాత అతను పాప ట్వీట్ తీశారు. సో చాలామందికి ఆ డౌట్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి మన తెలుగు సినిమాలు అన్ని కనెక్ట్ కావు కాబట్టి దే థాట్ ఇట్ వాస్ ప్రాపర్ ఇది. సో దిస్ టైమ్ అతడు ఓకే వాళ్ళకు కూడా తెలియాలంటే ఇప్పుడు అనిమల్ లాంటి, పుష్ప లాంటి చాలా ఉన్నాయి పాన్ ఇండియా సినిమాలు. డెఫినెట్గా అన్ని కలుపుకొని చేస్తున్నాం. అండ్ ఇట్స్ కుకింగ్ అనమాట. సో ఇప్పుడు ఇంకా టైం పడుతుందమ్మా, ఎందుకంటే మీ సుడిగాడు 1 చేసినప్పుడు కూడా మాకు 16 months పట్టింది స్క్రిప్టింగ్కి. ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైం. ప్రాబ్లీ బై 2027 మేము స్టార్ట్ చేస్తాం సినిమా. సో వెయిటింగ్ ఫర్ దట్ అన్న. అండ్ డైరెక్టర్ అన్న, హాయ్. సో మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన అప్పటికే డిఫరెంట్ స్క్రిప్ట్స్తో చేశారు అండ్ హిలేరియస్ కామెడీ మూవీస్ అన్నీ ఉన్నాయి ఆయనకి. సో ఆయనతో ఎలా అంటే డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఎలా ఉండే, లైక్ ఆన్ సెట్స్? నాకు ఫస్ట్ సినిమా చేశానన్న పేరే కానీ నాకు సెట్లో ఫస్ట్ సినిమా చేస్తున్నాను, నాకు ఆ టెన్షను అలాంటిది ఎప్పుడూ లేదు. చాలా ఫ్రెండ్లీగా, హ్యాపీగా, అంటే మీరు ఇందాక అన్నారు కాన్ఫిడెంట్గా ఉన్నాను అని, అలా చేయబట్టే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, అంత హ్యాపీగా ఉన్నాను సెట్లో. సో సూపర్, ఆల్ ద బెస్ట్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ గారు, ఫ్యాన్ ఆఫ్ యూ మీ లాస్ట్ మూవీస్కి. సో ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్ యూ అండి. థ్యాంక్ యూ. ఒకటి చిన్న చెప్పాలి నాకు, ఇందాక సార్ చెప్పినట్టు సుడిగాడు 2 గురించి చెప్పాలంటే సార్ ఒకసారి షేర్ చేసుకున్నారు నాకు కొన్ని సీన్స్ 2లో ఉండబోయేవి. నేను చాలా కామెడీ లవర్ని.
అవి విని నేను అసలు ఎగ్జైట్ అయిపోయాను అనమాట. అంటే యానిమల్, పుష్ప వీటిలో స్పూఫ్స్ అనమాట. అసలు హిలేరియస్గా ఉండబోతుంది. అది నేనైతే ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నాను సుడిగాలి 2కి. యా చెప్పేయండి సార్, అనిల్ లీక్స్ లాగా ఏమైనా ఆ సీన్స్ కూడా చెప్పేసేయండి. అంటే ఆయన దాంట్లో కూడా ఎక్కడ చేతపట్లు చేద్దాం అనుకుంటాడు, కానీ ఆయన కామెడీ రాయలేడు. అంటే రాస్తారు కానీ ఆయన కైండ్ ఆఫ్ సినిమా వేరు. సో ఇప్పుడు ఆయన తీసుకొస్తే నాకు మళ్ళీ దాంట్లో చేతపట్లు పెడదాం, మళ్ళీ దీన్ని పొలిమేర 3 చేద్దాం అంటాడేమో డౌట్ సుడిగా 2 నుంచి. పొలిమేర స్పూఫ్ ఉంటుందమ్మా డెఫినెట్గా. రామిరెడ్డి గారు గట్ట పీనా చేస్తారు. దాచాం, లోపల అన్నీ దాచాం. వెయిటింగ్ అండి, వెయిటింగ్. మీకు ఇంకా రైటర్ గారికి క్వశ్చన్, మీకు ఇంకా చేతబడులకి ఉన్న ఫ్యాంటసీ ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను. ఈ ప్రతి సినిమాలో చేతబడులు ఎవరికి మా డైరెక్టర్ అంటే ఎవరికి అడుగుతుంది, హీరోయిన్కా హీరోకా? మన రైటర్కి ఇంకా హీరోయిన్కి అంటే నాకంటే వాళ్ళు ఎక్కువ సినిమాలు చేశారు, చేతబడి సినిమాలు వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళిద్దరు ఆన్సర్ చేస్తారు. నేను చేసింది ఒకటే సినిమా చేతబడి, దానికి సీక్వెల్ వచ్చింది. సో 2 అయ్యాయి అంతే. నేను సీక్వెల్లో చేతబడి తీసేయలేను కదా, సో అది అలా కంటిన్యూ అయ్యింది. ఇందులో కూడా పెట్టారు కదా అని. మీరు సినిమా చూడకుండా ఎలా చెప్పేస్తున్నారు అది చేతబడో లేకపోతే ఇంకోబడో ఏంటో తెలియదు కదా. సో ముందే అది చెప్పలేము అది. సో అది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అది. కాకపోతే చేతబడికి నాకు ఏ ఫ్యాంటసీ లేదు, నేను అసలు నమ్మను. అసలు నమ్మితే అసలు నేను దాన్ని టచ్ చేసేవాడిని కాదు. సో ఇదంతా ఒక మూఢనమ్మకం అంతే, ఇంకా బ్లాక్ మ్యాజిక్ లాగా అలా వెళ్ళిపోయింది. ఇది ఇంకా కొన్ని మంచి మంచి సినిమాస్తోని ఎండింగ్స్తో పోల్చారు కదా, సో దానికి ఏ విధంగా అంటే నేను ఇది పోల్చింది ఇప్పుడు మహారాజా అనే సినిమాతోటి చెప్పాను. బట్ అందులో ఏంటంటే అలా ఉంటుందని కాదు, కానీ స్క్రీన్ ప్లే, నేను మాట్లాడింది స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాను. ఇప్పుడు మహారాజా సినిమా తీసుకుంటే ఇట్స్ నాన్ లీనియర్ అనమాట. ఫస్ట్లో జరిగిన సీన్ ఏదో లాస్ట్లో కరెక్ట్ చేస్తాడు. అప్పుడు లాస్ట్ సీన్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అంటే ఇదా అని. సో ఎగ్జాక్ట్లీ నాది కూడా అలాగే, నేను అలాంటి స్క్రీన్ ప్లే ట్రై చేశాను. నాన్ లీనియర్లో వెళ్తూ కొంచెం డిసెప్టివ్గా చెప్పాను. అంటే ఫస్ట్ చెప్పింది కరెక్ట్ కాదు, లాస్ట్లో కరెక్ట్ అన్న విధంగా. సో ప్రతి వాడు క్లైమాక్స్కి వచ్చేసరికి లాజికల్గా కూడా సాటిస్ఫై అవుతాడు. ఏదో ఇల్లాజికల్ థింగ్స్ చూపించేసి నేను అలా చేయట్లేదు. లాజికల్గా ప్రతిదానికి మీరు ఆన్ డాట్ ఇది ఇక్కడ ఒక చిన్న తప్పు లేకుండా నేను రాసుకున్నాను అనమాట స్క్రీన్ ప్లే. సో దాంతో అందుకే పోల్చాను. ఇప్పుడు సూక్ష్మదర్శిని అని అది కూడా వచ్చిన సినిమా. సో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మనం వెళ్ళిపోయి నేను ఐమాక్స్లోకి వెళ్ళిపోయారు, మంచి సినిమా అని చూసాం. మన సినిమా, నా సినిమా వాళ్ళ ఐమాక్స్లో రిలీజ్ అయ్యి, వాళ్ళకు హైదరాబాద్ ఉంటే అక్కడ రిలీజ్ అయ్యి చూడాలని కోరిక నాది, అంతే. అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న, సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నాని అన్న క్వశ్చన్, అనిల్ అన్న ఆపర్చునిటీ ఇచ్చారా, మీరు తీసుకున్నారా? అది ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఆయన ఇచ్చారు, నేను తీసుకున్నాను. అంటే ఇది ఎలా ఉందంటే ఆవిడ ప్రేమించింది, అందుకు నేను ప్రేమించాల్సి వచ్చింది. ఆయన ఇచ్చాడు, లేదు నేను లాక్కున్నారా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అంటే ఇలాంటి మూవీస్ అంటే రెగ్యులర్ ఫార్మాట్ని మార్చేది మీలాంటి డైరెక్టర్సే. థ్యాంక్ యూ. సో అండ్ అనిల్ గారు, మీరు ఇలాంటి స్క్రిప్ట్స్ పైన ఫోకస్ చేయండి. సో అంటే రాజమౌళి గారికి ఒకటి సర్టెన్గా ఉంది హిస్టారికల్ మూవీస్, మీరు ఒకటి ఇది ఫిక్స్ చేసేసుకుంటే. మీరు 2వ సినిమాకి చేతబడులు ఉన్నాయని అడుగుతున్నారు, 3వ సినిమాకి ఇలాగే చేస్తే ఇంకంతే మీరు చేతబడి డైరెక్టర్ అంటారు ఆయన. ఇంకా ఒక షార్ట్ అయితే ఉండాలి. ఫ్రాంచైజ్ ఉంది కదా ఇప్పుడు పొలిమేర 3 కూడా చేయమనండి. అది కాకుండా డిఫరెంట్ సినిమాలు కూడా చేయమనండి, ఎందుకంటే ఒకే సినిమా చేస్తే మనకు కూడా బోర్ కొట్టదు. అంటే మీకు క్వశ్చన్, 3 years నుంచి అంటే కలిసే ఛాన్స్ లేదు. ఇప్పుడు అడుగుతా, పుష్పక విమానం లాంటిది మీరు డెఫినెట్గా అలాంటి స్క్రిప్ట్ వస్తే డెఫినెట్గా చేస్తానండి. మన తెలుగులో దాని తర్వాత మళ్ళీ ఇలాంటి మూవీస్ లేవు కాబట్టి వచ్చినాయమ్మా, 2-3 సినిమాలు చేశారు కానీ హిందీలో ప్రయత్నం చేశారు కానీ తెలుగులో కూడా చేశారు. ఒక సినిమా ఏదో వచ్చింది బట్ అది ఆడలేదు. బట్ అది ఇట్స్ నాట్ ఈజీ థింగ్, ఎందుకంటే మనం ఒక ఎమోషన్ని మనం సైలెంట్ కామెడీ అంటే మనం ఓన్లీ ఐస్ తోటి ఎక్స్ప్రెషన్ తోటి కన్వర్ట్ చేయాలి. అంటే దానికి అక్కడ సంగీతం శ్రీనివాస్ గారు అండ్ కమల్ హాసన్ గారు ఉన్నారు. సో అలాంటి కథ మంచి కథ, అలాంటి డైరెక్టర్ అంటే అంత మంచి కథ తీసుకొస్తే డెఫినెట్గా ఐల్ డూ ఇట్. నాకు చాలా ఇష్టమైన సినిమా, ఎందుకంటే నాకు అంటే ఆ సినిమా అండ్ నాకు ఎప్పటి నుంచో ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కూడా మనం చార్లీ చాప్లిన్ సినిమాలు చూస్తే ఎక్కడ డైలాగులు ఉండవు, అయినా కూడా నవ్వుతూ ఉంటాం మనం. అంటే ఇప్పటికీ ఒక ఐమ్ టాకింగ్ అబౌట్ 1940s ఎప్పుడు చేసింది, నేను ఇవాళ కూడా చూస్తే ఒక 90 years తర్వాత కూడా మన నవ్వు వస్తుంది అది. సో అలాగా డెఫినెట్గా వితౌట్ డైలాగ్స్ నాకు మిస్టర్ బీన్ అంటే చాలా ఇష్టం.
సో నాకు అలాంటి సినిమా చేయాలని ఉంది. సో అలాంటి కథ కుదిరినప్పుడు డెఫినెట్గా చేస్తాను. అదే మీరు ఎక్కడ ఇంటర్వ్యూలో అయినా పోడ్కాస్ట్లో అయినా పుష్పక విమానం ప్రస్తావన తీస్తున్నారు కాబట్టి నాకు ఇష్టం అనేది చెప్తున్నాను కదా, నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ సినిమాలో చాలా అంటే ఫిలాసఫీ కూడా ఉంటుంది లైఫ్లో. వాడు 5 స్టార్ హోటల్లో పడుకున్నా కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ రికార్డ్ చేసుకుని వచ్చి ట్రైన్ సౌండ్లు అన్నీ లేకపోతే అతను పడుకోలేడు. సో అతనికి ఎంత అలాంటి చాలా చిన్న మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి ఆ సినిమాలో. సో నాకు ఫేవరెట్ సినిమా అది. సింగీతం శ్రీనివాసరావు గారు నాకు ఫేవరెట్ డైరెక్టర్ కూడా. సో అలాంటి సినిమా డెఫినెట్గా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అన్న, అండ్ ఆల్ ద బెస్ట్. మీ గురించి చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ. అండ్ కామాక్షి గారు, కంగ్రాచులేషన్స్ అండి, దేనికంటే మీరు చేసిన అన్ని మూవీస్కి కలిపి. థ్యాంక్ యూ. అండ్ చాలామంది ఒక హీరోయిన్ చూడగానే ఒక 2-3 ఈ మూవీస్ తర్వాత రికగ్నేషన్ అని వస్తుంది, కానీ మీరు అరే ఎవర్రా అని చెప్పి మేము గూగుల్ చేసాం ఫస్ట్ మూవీతో మీ గురించి. తర్వాత ఇప్పుడు చాట్ జీపీటీ కూడా మీ గురించి చాలా ఎక్కువ చెప్తుంది. అయ్యో. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. వి లవ్ యువర్ యాక్టింగ్. అంటే లాక్డౌన్లో మలయాళ మూవీస్ చూసి మీరు వచ్చాక మీ మూవీస్ చూసి అవి ఆపేసాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హీరోయిన్కి క్వశ్చను. యాక్చువల్గా క్వశ్చన్ కాదు, క్వశ్చన్ తర్వాత చెప్తా. అంటే ఒక్క నిమిషం, ఎందుకు ఇంతమంది రెస్పాండ్ అయ్యారు? ఆయన హీరోయిన్ కా క్వశ్చన్ అంటే జనరల్గా హీరోయిన్స్ అడుగుతాడు ఆయన. ఓహో, ఓకే ఓకే. అయితే వెళ్ళిపోవచ్చమ్మా. లేదన్న, ఇప్పుడు యాక్చువల్గా హీరోయిన్ అడిగే ముందు ఒకటి చెప్పాలి. వీళ్ళందరూ అబ్జర్వ్ చేసారో లేదో తెలీదు. ఆల్మోస్ట్ చలికాలం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అంతా ఆల్మోస్ట్ అందరూ వణుకుతూ అట్లుండారు. మీరు రాకముందంతా వన్స్ మీరు వచ్చాక ఆ చలి అంతా ఎట్టో వెళ్ళిపోయింది. అరే పెద్ద సమస్య వచ్చింది. దాన్ని మీరే సార్ కారణం. అడగండి, చెప్పండి. థ్యాంక్ యూ. ఐల్ టేక్ దట్ యాస్ అ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. చెప్పండి. సో మీరు సొంతం సినిమా చూస్తే నాకు ఎప్పుడు మీరే గుర్తొస్తారండి. ఎందుకో మీకు తెలుసా రీజను? సొంతం సినిమాలో సునీలు కామాక్షి అని చెప్పి రాయమంటే కామా పెట్టి క్షి అని చెప్పి రాస్తారు. సో అలాగా మీరు గుర్తుండిపోతారండి. ఓకే సార్, అది క్వశ్చన్ కాదు, జస్ట్ ఒక. సో క్వశ్చన్ అయితే ఇప్పుడు అనిల్ గారికి వేస్తా. నాకు క్వశ్చన్స్ లేవా ఇవాళ? లేదు ఉన్నాయండి. హాయ్ అండి. అనిల్ గారు, మీకు ఏమన్నా చాతపొళ్ళు వస్తే నా మనసులో ఎప్పుడు కామాక్షి గారు ఉండేలాగా ఒక చాతపొడి చేయండి. అంటే ఇప్పుడు నేను చేయకుండానే ఉన్నారు కదా. అంటే పర్మనెంట్గా ఇంకా ఎవరు రాకూడదు అక్కడికి, కామాక్షి అని చెప్పి లాక్ అయిపోవాలి. మీరు అడిగింది కరెక్ట్ కాదు. కామాక్షి మనసులో మీరు ఉండాలనుకోరు కదా, మీ మనసులో కామాక్షి ఉంటావేంటి? అంటే ఆశ ఉండాలి కానీ హద్దుకి ఆశ ఉండాలి అన్నట్టుగా అయిపోద్ది. అదే ఆశకి హద్దు ఉండాలి. అంటే నాకు చేతబడులు రావు కాబట్టి బతికిపోయారు అంతే. ఓకే. సో డైరెక్టర్కి లాస్ట్ క్వశ్చన్ అయిపోయింది. చెప్పండి. డైరెక్టర్ గారు, ఈ సినిమాలో క్లైమాక్స్లో ఎవరినన్నా నలిపేస్తున్నారా? పోనీ అర్థం కాలేదు. అంటే ఏమన్నా నలిపేయడం జరుగుతుందా క్లైమాక్స్లో? అలా ఏం లేవుగా. ఏం లేదు, నలపడాలు దొలపటాలు పెసకడాలు అలాంటివి ఏం లేవు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసే నలపటం అంటే ఏంటి అసలు చెప్పండి, నాకు అర్థం కాలేదు. క్వశ్చన్ అర్థం కాల. వదిలేండి, అది కొంచెం ట్రెండ్ అవుతుంది అని చెప్పి అడిగాను. అంటే లైక్ విలన్ని కానీ నలిపేయడం అట్లాగా అంటే లేదు దేని కింద వేసి లేదు. లాడపట్టాలు రుద్దటాలు ఇలాంటి ఏమీ లేవమ్మా. లేవండి, అలాంటివి ఏమీ లేవు. ఇంకా ఆల్ ది బెస్ట్ అండి. వాట్స్ యువర్ నేమ్? మీ పేరేంటండి? పరశురామ్. గుర్తుండిపోతారండి లైఫ్లో. చూసారా, ఆల్రెడీ చేతబడి చేస్తారు మా డైరెక్టర్ గారు. అయ్యో ఇక్కడ ముగ్గులు గిగ్గులు ఏమీ లేదండి. నేను ఇప్పుడు వేయకుండానే అలా చేస్తే ఇంకా వేరే లెవెల్. వదిలే అండి, ఎక్కువ మాట్లాడితే నాకే రివర్స్ అయ్యా. మైక్ తీసేసుకుంటారా కొద్దిగా? సారీ అండి. గుడ్. అందరూ అంత సైలెంట్గా ఉన్నారు. మీమ్స్లో మాత్రం ఇంత యాక్టివ్గా ఉంటారు. వేర్ ఇస్ ద టాలెంట్? ఐ వాంట్ టు సీ. హాయ్ అన్న, నా క్వశ్చన్ మీకే నరేష్ అన్న. లైక్ మీ ఫిల్మోగ్రఫీ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ ట్రాన్సిషన్ ఉంటుంది ఒక మూవీకి వేరే మూవీకి. లైక్ రీసెంట్ మూవీస్లో చూసుకుంటే సమ్ సీరియస్ రోల్స్ చేశారు మీరు, నాందీలో అయినా ఉగ్రంలో అయినా. లైక్
హౌ డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ మెంటలీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ సీరియస్ రోల్స్? యాజ్ అన్ యాక్టర్ ఐ హావ్ సపోజ్ టు డూ ఆల్ రౌండ్ అమ్మా. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో కామెడీ సినిమాలు రావటం వల్ల ఆ సినిమాలు ఎక్కువ సక్సెస్ అయినాయి. అండ్ అందరూ ఏంటంటే ఇంకా కామెడీ హీరో అని. బట్ నాకు నేను సినిమా ఫ్లాప్ అయినా గమ్యం కానివ్వండి, శంభో శివశంభో కానివ్వండి, అసలు యాక్టర్గా మంచి పేరు వచ్చింది. సో వెన్ ఐ రియలైజ్డ్ అంటే కామెడీ నేను ఆల్మోస్ట్ 2002 నుంచి మొదలుపెట్టి 2013-14కి వచ్చేటప్పటికి ఒక 12 years అయిపోయిన తర్వాత ఎవరైనా ఒకే పని చేస్తుంటే రిపీటెడ్గా చేస్తుంటే బోర్ కొడుతుంది. సో ఆ టైం తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే షుడ్ డూ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే అల్లరి అన్నది నా చుట్టూ ఒక బాక్స్ గీసుకున్నాను. అది నీ చెరపకపోతే నా దగ్గర కొత్త కథలు రావు. అంటే దానికోసం నేనేదో చేయాలి. మహర్షి తర్వాత అంటే అక్కడ భయం ఏంటంటే కామెడీ సినిమాలు అయితే కొంటారా డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ ఉంటారు చేయడానికి, సీరియస్ సినిమా అయితే చేస్తారా కొంటారా అన్నది కాన్ఫిడెన్స్. సో ఇక్కడ నేను యాజ్ అన్ యాక్టర్గా నేను ఎంత నమ్ముతున్నాను, నా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హాస్ టు ఆల్సో బిలీవ్ ఇట్. మహర్షి తర్వాత నాకు ఆ బిలీవబిలిటీ వచ్చింది. ఓకే, ఆడియన్స్ విల్ డెఫినెట్లీ లుకింగ్ అట్ ఇట్. ఎస్ అన్న, పర్సనల్లీ నాకు మీరు చెప్పినట్టు ఇప్పుడు నాంది చూసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ అండ్ ఆ కేపబిలిటీ హీ కెన్ పుల్ ఎనీ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది మాకు వచ్చింది. సో వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ అండ్ ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ ఫర్. థ్యాంక్ యూ అన్న. హలో నరేష్ గారు. హాయ్ అండి. సో సార్ మీరు ఇప్పటిదాకా చాలామంది యాక్టర్స్తో వర్క్ చేశారు. సో మీకు పర్సనల్గా ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది? అంటే వర్క్ చేయాలని ఉందా అంటే యాక్టర్స్ యాక్టర్ అండి. నాకు కమల్ హాసన్ గారితో. సూపర్ సార్. అండ్ తెలుగులో వచ్చి వెంకటేష్ గారితో కామెడీ సినిమా చేయాలని ఉంది. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సో మీరు డిఫరెంట్ ప్లేసెస్లో షూట్ చేశారు కదా, సో అక్కడ మీకు ఏమైనా ఇబ్బందులు, ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే దీనికి ఒక ఫన్నీ ఆన్సర్ చెప్తా. ఈ సినిమాకి ఏమైందంటే డే నైట్లు షూట్ చేస్తుంటే నేను ఒకరోజు చెప్పా, ఏమంటే ఇలాగైతే పడిపోతూ ఉండి అందరూ నిద్ర లేకుండా 3 గంటలు 4 గంటలు నిద్రపోతున్నాం. ఇలాగైతే టెక్నీషియన్స్ అంటే మేమైతే మాకు అవ్వగానే వెళ్ళిపోతాం, మిగతా వాళ్ళు అయితే లైట్ మెన్స్ అయితే అక్కడ ప్యాక్ చేసుకుని, ప్రొడక్షన్ వాళ్ళు అయితే సామాన్లు ప్యాక్ చేసుకుని ఎక్కించుకుని వెళ్ళాలి కదా, అంత టైం పడుతుందండి. వాళ్ళకి ఓన్లీ 2 hours 3 hours కంటే నిద్ర ఉండలేదు. అంటే ఏం పర్లేదు సార్, మీ ఇద్దరం డాక్టర్స్, సో లొకేషన్లో ఉన్నాం కదా అన్నారు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఈవిడ పడిపోయింది. డైరెక్ట్గా తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఐవీ డ్రిప్స్ ఇచ్చాం. సరే తర్వాత ఆయన వచ్చారు, కాశ్మీర్ వెళ్ళాం మేము. ఫస్ట్ డే వచ్చారు, సెకండ్ డే కనిపించలేదు. ఏంటంటే ఒక బైక్ మీద పడిపోయి ఆయనకి, సో అంటే అదే చెప్తాం కదా, మీ ఇద్దరం వాళ్ళు ఉన్నారు, మాకు ఏదైనా జరిగితే ఆ కాన్ఫిడెన్స్తో మేము వెళ్తే వాళ్ళిద్దరూ పేషెంట్స్ అయ్యారు. సో అంటే దట్ వాస్ కష్టమైతే అది కాశ్మీర్లో, ఎందుకంటే ఇంత లోపలికి వెళ్ళిపోయి షూస్లోకి ఐస్ అంతా, దట్ వాస్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ టైం. సో అక్కడ బాగా కొంచెం కష్టపడ్డాం ఆ క్లైమేట్లో షూట్ చేయటం. ఒక టెరెయిన్స్లో ఒక 3 days చేస్తాం. సో దాట్ వాస్ డిఫికల్ట్ పార్ట్. సూపర్ సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అది ఒకటి. సో ఫ్యూచర్లో మీరు ఏమైనా గ్యాంగ్స్టర్ మూవీ చేసే అవకాశం ఉందా? నువ్వు రాస్తున్నావో చెప్పు, చేసేద్దాం. వస్తే చేస్తాను ఎందుకు, డెఫినెట్గా. ఎందుకంటే ఎవరన్నా అలాంటి మీరు చూసి క్వశ్చన్స్ ఎవరన్నా చూసి వాళ్ళు అనుకున్న తీసుకొస్తే డెఫినెట్గా నాకు నచ్చితే ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు డూ అ గ్యాంగ్స్టర్ ఫిల్మ్. యా సూపర్ సార్. సో డైరెక్టర్ గారికి ఇంకో క్వశ్చన్. ఎస్ భాయ్, హాయ్. సార్, ఇది 12A రైల్వే కాలనీ అని పెట్టడానికి సో రీజన్ ఏంటి? అంటే స్క్రిప్ట్లో ఉందా ఈ కాలనీ నేమ్, లేకపోతే తర్వాత డిసైడ్ చేశారా టైటిల్? ఫస్ట్ ఇది ఒక కాలనీలో జరిగే కథ అండి. సో ఫస్ట్ మేము కాలనీలో జరుగుతుంది, ఏదైనా కాలనీ మీద నేమ్ పెడదామని అనుకున్నాము. అది రైల్వే కాలనీలో జరిగేది. దానికి 12A అనేది హీరోయిన్ ఇంటి నేమ్. అది ఎందుకు పెట్టాము ఏంటి అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకోటి కామాక్షి గారి క్వశ్చన్. హలో మేడం. సో మీకు ఎలా అనిపించింది నరేష్ గారితో యాక్ట్ చేయడం? ఫెంటాస్టిక్. అసలు అది అడగకూడదు మీరు క్వశ్చన్, నా ఆబ్వియస్ ఆన్సర్ ఉంటుంది. ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్, మీ అందరికి తెలుసు. సో నాకు ఎప్పుడు మంచి యాక్టర్స్తో వర్క్ చేయాలని, దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ ఫిల్మ్. ఇట్లు మారేడుమిల్లి ప్రజానికంలో కూడా మై ఫస్ట్ డే షూట్ వాజ్ విత్ అల్లరి నరేష్ గారు. నా ఫస్ట్ సీన్ హీ వాజ్ ద పర్సన్ టు ఎంకరేజ్, హీ క్లాప్డ్ ఫర్ మీ. సో అది నాకు బాగా గుర్తుంటుంది. అండ్ హీ సెడ్ చాలా బాగా చేసావమ్మా, ఐ స్టిల్ రిమెంబర్ దాట్. నేను ఇమీడియట్లీ ఐ కాల్డ్ మై మామ్ అండ్ లైక్ నరేష్ గారు ఇలా అన్నారు నన్ను అనేసి. బికాస్ getting appreciation from somebody who can act, who is a great actor, is very joyful. So akkad nunche naku I had a very great energy. So this is second film, so nen kottaga emi experience చేశానని ఇప్పుడు చెప్పలేను, అప్పటి నుంచే నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనతో. సో ఇట్ ఈస్ వండర్ఫుల్. అనిల్ గారు. హాయ్ అండి. హలో సార్. సో మీరు
స్టోరీ రాసుకున్నప్పుడు మీ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఏమైనా దీంట్లో తీసుకునేవి ఉన్నాయా? యాక్చువల్గా ఇది చెప్పాను ఇందాక, మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇది ఏదైనా కాలనీలో జరిగిందా అలా అన్నారు కదా. సినిమా అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది ఈ కథ ఎక్కడ జరిగింది అనేది, ఏ కాలనీలో జరిగింది అనేది కూడా ప్రాపర్గా. రోలింగ్ టైటిల్స్ కూడా మిస్ అవ్వకండి, ప్రతి సీన్లో కూడా నేను డీటెయిల్స్ చెప్తా ఉన్నాను. టైటిల్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక సీన్ ఉంటుంది, అంటే రోలింగ్ టైటిల్స్ తర్వాత. సో అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది అసలు ఇది ఎక్కడ కదా అనేది. వెంటనే మళ్ళీ ఆ కాలనీకి వెళ్ళిపోతారు అందరూ మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. క్వశ్చన్ మీకే. సో 12 రైల్వే కాలనీ, సో ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి మీకు ఏమనిపించింది? ఫస్ట్ నరేషన్లో డైరెక్టర్ చెప్పడానికి ఈ స్టోరీ మనమే ఎట్లయినా చేయాలని ఎట్లా అనిపించింది? అంటే ఫస్ట్ కథ వినగానే నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పటి వరకు నా కెరియర్లో నేను సీరియస్ అంటే అన్ని చాలా రకరకాల చేశాను, కానీ ఇప్పటి వరకు సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. సో ఆ జానర్ ట్రై చేయాలని ఎప్పటి నుంచి ఉంది. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ రైట్ స్క్రిప్ట్. సో నాకు ఎప్పుడైతే ఇంటర్వెల్లో ఒక లాక్ చెప్పారో ఐ వాజ్ లైక్ టేకెన్ బ్యాక్. ఏంటి, ఐ వాజ్ ఇన్ ద ఎక్స్పెక్టింగ్ ఇట్. దాని తర్వాత సెకండ్ హాఫ్లో మీరు చెప్పారు చూసారు ఇందాక అనిల్ గారు చెప్పినట్టు, మహారాజా లాగా మల్టీ లేయర్స్ ఓపెన్ అవుతుంటాయి. ఇది పజిల్ సాల్వింగ్, ఒకటి ఓపెన్ అయ్యేటప్పటికి ఇది అయ్యి ఉంటుంది అనుకునేటప్పటికి ఇంకో పజిల్ స్టార్ట్ అవుతుంది. సో అదే దాని ఆన్సర్ వచ్చేదాకా దీని ఆన్సర్ కూడా రాదు. సో ఆ చిన్న ఆ స్క్రీన్ ప్లే మ్యాజిక్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇలాంటి రెగ్యులర్గా అంటే ఈ స్క్రీన్ ప్లే బేస్డ్ స్క్రిప్ట్స్ ఎక్కువ అంటే సస్పెన్స్ థ్రిల్లర్ రాలేదు తెలుగులో ఎస్పెషలీ. సో అది కొత్తగా ఉంటుంది. సో ఆడియన్స్ కూడా కొంచెం కొత్తగా ఇప్పుడు అంటే అన్నీ అర్థం అంటే ఆడియన్స్ కూడా కొత్తగా చూస్తున్నారు కాంటెంట్. సో మన ఏదైనా కొత్తగా ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని నా నమ్మకంతో సినిమా స్టార్ట్ చేశాను. ఇంకొకటి, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కామెడీ ఫిలిమ్స్. చెప్పాను కదమ్మా, 25th నుంచి రిలీజ్, 25th నుంచి నా కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి హిలేరియస్ కామెడీ. సో ఆ సినిమా రిలీజ్ సుడిగాడి 2 వచ్చే టైం దాకా 6 ప్యాక్ కాదు 8 ప్యాక్ 12 ప్యాక్ వేసుకొని వచ్చేస్తాం మేము. చూద్దామమ్మా, సుడిగాడికి ఇప్పుడు చాలా ఇంకా టైం ఉంది కానీ, బట్ ఈ 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోతాయి. సో డెఫినెట్గా ఇట్ విల్ బి హిలేరియస్ ఫిల్మ్. అండ్ మీరు అనుకున్నట్టు వింటేజ్ నరేషన్ చూస్తారు మళ్ళీ. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. హీరోయిన్కి మాటిమాటికి హీరోయిన్ అనకండి, కామాక్షి అనండి పర్లేదు. ఎస్ ఇందాక మీరు మా క్వశ్చన్స్ లేవు అన్నారు కదా, మిమ్మల్ని చూసిన క్వశ్చన్స్ ఇట్లా అడుగుతాం మ్యామ్ మేము, మాటలే లేవు. వెళ్ళిపోమంటారు అయితే? వెళ్ళిపోకండి మ్యామ్, మా గుండెల్లో ఎప్పటికొండిపోండి. థ్యాంక్ యూ, దట్స్ స్వీట్. ఆల్ ద బెస్ట్ మ్యామ్. ఈ మూవీ మీకు బిగ్ బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. హాయ్ అన్న. హలో అండి. సో ఇప్పటి వరకు మీరు చాలా మూవీస్ చేశారు కదా, ఇన్ని మూవీస్లో ఏ రోల్ చేసినప్పుడు మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది? ఏ రోలా? అంటే లైక్ కామెడీ జోనరా, లేకపోతే ఏమైనా థ్రిల్లర్, అలా ఏదైనా ఛాలెంజింగ్ అనిపించే రోల్ ఏమైనా? నాకు నేను సినిమా చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఓకే. ఎందుకంటే దట్ వాస్ టూ ఎర్లీ ఫర్ మై కెరియర్. సో ఆ టైంలో అంటే అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వీ కెన్ డూ ఇట్. దట్ వాస్ లైక్ టూ ఎర్లీ ఇన్ మై కెరియర్. ఆ సినిమాకి నా ఫిజికల్గా మెంటల్గా చాలా అంటే దెబ్బలు తగిలినాయి. దాని తర్వాత ఆ సినిమా పోవటంతో డిప్రెషన్లోకి వెళ్ళాను. సో ఐ థింక్ ఇట్ వాస్ మోర్ ఛాలెంజింగ్ ఫిల్మ్. అంటే ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి కూడా ఇట్ టుక్ మీ సమ్ టైమ్. ఐ థింక్ నా కెరియర్లో బాగా కష్టపడిన సినిమా అంటే అదే చెప్తాను. ఓకే. అండ్ మీ కితకితలు మూవీ 2007లో రిలీజ్ అయింది అనుకుంటా. అప్పుడు నేను చెడ్డీలు వేసుకునే స్టేజ్. అప్పటి నుంచి మీ మూవీస్ అన్నీ మీ 100% ఇస్తారనమాట, ఏ మూవీ అయినా సరే. అండ్ రీసెంట్గా మీ మూవీ ఒకటి వైజాగ్ తెనేటి పార్క్ బీచ్లో షూటింగ్ అయింది. లిటరల్గా మా ఫ్రెండ్స్ అందరం మేము ఒక 1 hour వెయిట్ చేసాం. అంటే మీరు వస్తారేమో, ఆ బీచ్ పక్కన హట్ ఉంటుంది కదా, అంటే అప్పటి వరకు అంటే మిమ్మల్ని నేను ఎప్పుడు రియల్గా చూడలే. వీ వాజ్ లైక్ మీరు వస్తారేమో చూస్తామేమో అనుకున్నాం, బట్ టైం అయిపోయేసరికి మేము వెళ్ళిపోయాం మళ్ళీ ఇంటికి. సో యా, మీ 100% ఇస్తారు ఏ రోల్ చేసినా సరే. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు వెంకట్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. వాళ్ళంతా ఓవరాక్షన్ చేస్తుంటారు గర్ల్స్ ఇన్ లాగా. నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ నేను ఒకటి చెప్పాలన్నా, అప్పుడెప్పుడో జెమినీ మూవీస్లో నేను మూవీ నువ్వు పడుకొని వెళ్ళి బోర్డు మీద చాక్పిస్తూ రాసి మళ్ళీ వెళ్ళి పడుకుంటావు చెప్పిందంత వినకుండా. అప్పుడు చూసినప్పుడు నాకు ఆ సినిమా తెలియదు. ఈవెన్ నేను కాదలకుండా చూడలేదు అప్పటికి. నేను చూసి అసలు ఎవర్రా బాబు ఎంతనో మామూలుగా లేదు అని అప్పట్లో. దాని తర్వాత మళ్ళీ దొంగల బండి, బ్లేడ్ బాబ్జీ, కితకితలు, ఇవి అసలు ఫ్లాష్ మ్యాన్ నువ్వు మాకు. ఇప్పుడు ఫ్లాష్ మ్యాన్ వచ్చింది కానీ నువ్వు అప్పుడే మాకు ఫ్లాష్ మ్యాన్. జయ్య నువ్వుతావు అన్న.
సో నువ్వు అంటే చాలా ఇష్టం, నీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. నీకు కమెడియన్ లైక్ నువ్వు కామెడీ సినిమా చేస్తే చాలా బాగుంటుంది, కానీ నువ్వు థ్రిల్లర్ చేంజ్ చేసావు. లైక్ నాంది తర్వాత 2.0 అల్లరి, నరేష్ 2.0 అల్లరి నరేష్ 2.0 వచ్చింది కదా, అక్కడి నుంచి ఇంకా క్రేజీ. ఇక వీళ్ళందరూ అడుగుతుంటారు అన్న, నువ్వు సీరియస్ చేసినప్పుడు కామెడీ అడుగుతారు, కామెడీ చేసినప్పుడు సీరియస్ చేస్తుంటారు. అది ఎప్పుడు ఉంటుంది? అది ఎప్పుడు ఉండేదే. అది కాకుండా నీకు నచ్చింది మంచి సినిమా తీస్తే వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కమర్షియల్ సినిమాలతో పాటు లైక్ ఆర్ట్ సినిమాలు కూడా తీస్తే ఇంకా హ్యాపీ. అంటే నేను తీసుకొస్తాను, అది సినిమాలు అంటే చాలా ఇష్టం అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డెఫినెట్గా ఐ ట్రై. అంటే యాజ్ అన్ యాక్టర్గా మాకు కూడా డిఫరెంట్ యాక్టింగ్ స్కిల్స్ అంటే ఎబిలిటీస్, డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తుంటే డిఫరెంట్గా మేము పోర్ట్రే చేయగలుగుతాం, డిఫరెంట్గా యాక్ట్ చేయగలుగుతాం. సో అలాంటి ఇంట్రెస్టింగ్ కథలు అలాగ నాకు యాజ్ అ పర్ఫార్మర్గా, అంటే ఫస్ట్ కథ ఇంపార్టెంట్, దాని తర్వాత యాజ్ అ పర్ఫార్మర్గా నేను చేసుకునే రోల్స్ అంటే ఇది డెఫినెట్గా దీంట్లో కొత్తగా చేయగలుగుతాను, నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను అనుకున్న ఛాలెంజింగ్ రోల్సే తీసుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఇంకా సెలెక్టివ్గా వెళ్తా. థ్యాంక్ యూ. అండ్ అనిల్ గారు లైక్ ఫస్ట్ టైం సార్కి ఫస్ట్ టైము ఆయన నేను హాట్స్టార్లో చూసాను అన్న. నేను థియేటర్లో రిలీజ్ చేయలేదు పొలిమేర 1. నేను చాలా ఫీల్ అయ్యాను, ఇంతమంది సినిమాని హాట్స్టార్లో వేసారు అంటాను. అది చూసినప్పుడు అందులో పుర్రెలు, రక్తం, శవం ఇవన్నీ ఉంటాయి. మీ దగ్గరికి స్టోరీ నరేట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన మీద మీ ఇంప్రెషన్ ఏంటి? అంటే నేను హానెస్ట్గా చెప్తున్నానంటే నేను పొలిమేర 1, 2 చూడలే అప్పటికి. ఎందుకంటే మేము మారేడుమల్లి ప్రజానికం షూటింగ్ జరుగుతుంది అక్కడ పాడేరులో. అదే టైంలో వాళ్ళది పొలిమేర 2 కూడా అక్కడే జరుగుతుంది. నాకు అక్కడ సత్యం రాజేష్ చెప్పాడు, ఇలా పొలిమేర 1 అంటే హిట్ అని తెలుసు, ఓటీటీలో ఉందని. సో అక్కడ అరకులో ఉన్నా ఆ పాయింట్ ఆఫ్ టైంలో, అది ఆల్రెడీ హాట్స్టార్లో ఉందంటే అక్కడ సరే చూద్దాం అనుకున్నా. దాని తర్వాత వచ్చి పార్ట్ 2 చేస్తున్నామండి అన్నాడు. సో అయిపోయింది. నాకు ఓకే సినిమా తెలుసు, ఈ అంటే చేతబడులు వీటి మీద హారర్ అని చెప్పారు, కానీ నాకు అసలు ఐ వాస్ బ్లాంక్ అనమాట. ఎందుకు చూడలేదు కాబట్టి నాకు ఆయన మీద బేసిక్గా అంటే చేతబడులు ఎన్ని మీరు ఇప్పుడు అనుకుంటున్నాం కదా మనం, అప్పుడు నాకు తెలియదు. ఆయన వచ్చారు, కథ బాగుంది, శ్రీనివాస్ చిట్టూరు గారు చెప్పారు. అంటే మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, నా సమీరంగా రిలీజ్ కాడి నుంచి అనుకుంటే ఒకరోజు సడన్గా ఆయన ఎప్పుడు ఒక పాయింట్ చెప్పి, సరే అంటే మహారాజా సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ ఆఫీస్లో మాట్లాడుకుంటుంటే ఇలాంటి సినిమా ఏదైనా కథ ఉంటే బాగుంటుందంటే నేను నా దగ్గర ఉందంటేనే ఆయన ఊరికి లైన్ చెప్పారు. వాళ్ళు ఎక్సైట్ అయిపోయి ఒకసారి నరేష్ గారికి చెప్పండి చేద్దామంటే ఆయన పంపించారు. పంపించిన తర్వాత కథ నచ్చింది, కథ విని నచ్చి తర్వాత వెళ్ళి అప్పుడు డౌట్ వస్తుంది కదా, అసలు ఓకే ఇంత బాగా చెప్పాడు ఎలా తీస్తాడని. ఆ రోజు వెళ్ళి అదే నైట్ పార్ట్ 1, పార్ట్ పొలిమేర 1, 2 ఫినిష్ చూడటం జరిగింది. సో డెఫినెట్గా ఎందుకంటే నాకు అదే చెప్తున్నాను, మల్టీ లేయర్స్ ఉన్నాయి. మీరు పొలిమేరలో కూడా చూస్తే 4-5 కథలు చెప్తుంటారు ప్యారల్గా. సో నాకు చిన్న కన్ఫ్యూజన్, నాకు ఈ సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు స్క్రీన్ ప్లే బాగా చెప్తున్నారు కానీ ఎలా తీస్తారు అని. సో ద మినిట్ ఐ సా పొలిమేర పార్ట్ 2 అండ్ ఐ నో ఓకే ఆయన కరెక్ట్గా అన్నీ అర్థమయ్యేలా చేస్తున్నారు, ఈజీగా ఉంది, ఆయన చెప్పి చాలా స్మూత్గా కమ్యూనికేట్ చేస్తున్నారని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా దాని తర్వాత అంటే దాని ముందే ఓకే చెప్పాను, దాని తర్వాత ఓకే చెప్పిన తర్వాత సినిమా చూడటం జరిగింది. అనిల్ గారు మీరు పొలిమేర 1, 2 బ్యాక్ టు బ్యాక్ తీశారు, ఇప్పుడు 3 కూడా తీసేస్తే అయిపోతుంది కదా మధ్యలో ఇవన్నీ రాయడం. అంటే లైక్ స్పీడ్గా వచ్చేస్తే అది చూసేస్తే అదొక ఆనందం ఉంటుంది. అంటే ఏం లేదండి, కర్ణుడి చావుకి 100 కారణాలు అంతే. 3 స్టార్ట్ చేయడానికి నేచర్ కూడా సపోర్ట్ చేయాలి అంతే. నేను రెడీగా ఉన్నాను, బట్ లాట్ మెనీ థింగ్స్ అనమాట హ్యాపెనింగ్ బిట్వీన్. అవన్నీ పక్కన పెట్టేస్తే నాకు కూడా ఇప్పుడు మీరే అంటున్నారు చేతబడులు డైరెక్టర్, చేత వెనకాల నిమ్మకాయలు ఉంటాయి ఎప్పుడు వీడికి ఇట్లాంటి, అది మార్చుకోవాలనిపించింది. సో అందుకని ఇంకో కొత్త కథ డిఫరెంట్, నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఏదో 2020లో ఒకేసారి ఎమర్జ్ అయిపోలేదు డైరెక్టర్గా. ఐ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ 14 years. సో నా కథలు నా దగ్గర చాలా ఉన్నాయి. సో పొలిమేర అనేది వన్ ఆఫ్ ద స్టోరీ అంతే. సో అట్లా ఇంకో కథతోటి వచ్చి సార్కి నరేట్ చేయటం, ఇది వేరే కథలాగా వచ్చింది అంతే. సో నేను అది త్వరలోనే బ్రేక్ చేసుకుంటాను ఎలాగో ఆ చేతబళ్ళు అనే ఇమేజ్ని, బట్ పొలిమేర 3 తర్వాత. ఇలాంటి సీరియస్ సినిమా వేసాక మీరు కామెడీ సినిమా వేస్తే భలే అనిపిస్తుంది. నేను చాలా పెద్ద ఏమంటారు అడ్మైరర్ని అండ్ ఎంటర్టైనర్ అవుతా కామెడీ సినిమాలకి. డెఫినెట్లీ నేను కామెడీ సినిమా చేస్తాను డౌన్ ద లైన్, ఒక మంచి లవ్ స్టోరీ కూడా చేస్తాను. నిమ్మకాయలు పొరలు కాకుండా పువ్వులు కూడా చూస్తే బాగుంటుంది అని. డెఫినెట్లీ ఎందుకంటే ఇందాక మీరు నేను సినిమా గురించి చెప్పారు, అలా చెప్తున్నప్పుడు నాకు బోట్ సీన్తో పాటు ఇంకో సీన్ కూడా ఉంది సార్. క్లైమాక్స్లో మీరు డాన్స్ చేసుకుంటూ ఫైట్ చేస్తూ ఉంటారు రెయిన్లో. నేను ఇది భీమవరంలో చూసా విజయలక్ష్మి థియేటర్లో. అప్పటికి నేను తమిళ సినిమాలు నేను చూడను, నాకు తెలియదు అసలు ఏంటి అసలు ఇలా ఎలా కన్సీవ్ చేశారు సీన్ని. అసలు అక్కడ మ్యూజిక్తో మీరు అలా ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ అది నాకు చాలా పెద్ద థింగ్ సార్. అండ్ చాలా బాగుంటుంది ఆ సినిమా. ఆ సీన్ మాత్రం అండి 3 డైరెక్టర్స్ ఆ సీన్కి, ఒక అంటే కొరియోగ్రాఫరు, స్టంట్ మాస్టరు,
డైరెక్టర్, ఎందుకంటే మధ్య మధ్య డైలాగ్స్ తోటి ఉంటాయి. సో ముగ్గురు చెప్తూ ఉండేవారు. సో దాట్ వాజ్ లైక్ ఫస్ట్ టైం ముగ్గురు ఒకేసారి కమాండ్ చెప్పటం, ముగ్గురు ఒకేసారి ఓకే చేయటం, ముగ్గురు ఒకేసారి లేదు ఒక్కరికి బాగాలేదన్నా మళ్ళీ ఇంకోసారి వన్ మోర్. సో దట్ వాజ్ లైక్ మోస్ట్ మెమరబుల్ థింగ్ అండి. అంటే నాకు ఐ ఎంజాయ్డ్ ఇట్ అండి. ఆ సినిమా నేను ఫస్ట్ కాదలకొండని చూసినప్పుడు వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ అంటే దాంట్లో అడుగు దివ్యా 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 అని ఆ వర్షంలో అంటే దాట్స్ ఆ క్యారెక్టరైజేషన్ నచ్చిందండి. సో అలాగా దానికోసం సినిమా అంటే దట్ వాస్ మై ఛాలెంజింగ్. ఒక సినిమా అదొకటి ఆ బోర్డ్ సీన్లో చాలామందికి డౌట్ ఏంటంటే డస్ట్ నిజంగా తగిలిందమ్మా, కరెక్ట్గా మార్క్ ఉండాలి. ఎందుకంటే నార్మల్గా స్పాంజ్తో వేస్తుంటే వెనక్కి అయిపోయి బౌన్స్ అయిపోతుంది. సో ఆ డస్టర్ పెడితే ఆ చిన్న ఇంపాక్ట్ ఉండాలి. టోటల్గా డస్ట్ అంతా ఇక్కడ అంటుకోవాలని రియల్ డస్టర్తో కొట్టించాడు మా డైరెక్టర్. అండ్ కామాక్షి గారు, మీరు రీసెంట్గా మొన్న ఒక సినిమాలో బ్లాక్గా అనిపించారు, నాకు అస్సలు నచ్చలేదు. సినిమా ఎండింగ్లో సాటిస్ఫై అయ్యిండే మీ రోల్ వల్ల. అండ్ మీరు ఈ మధ్య అలాంటివి కాకుండా ఇలాంటి సినిమాలు చేస్తే మేము ఇంకా చాలా హ్యాపీ అవుతాం. అండ్ జస్ట్ సేయింగ్. అండ్ నాని అన్న లైక్ డైరెక్టర్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు బ్లాక్ ఆర్ డార్క్గా ఉండడం ఎందుకు నచ్చలేదు? ఐ వాంటెడ్ టు నో. అంటే జస్ట్ బేసిక్గా హీరోయిన్స్లా ఉంటే బాగుంటుంది. లైక్ వాళ్ళని టోన్ బ్లాక్ చేసి ఓకే ఈవెన్ క్యారెక్టర్ ఒకవేళ అడిగితే అలాంటి వాళ్ళని తీసుకోవచ్చు కదా. లైక్ వై సంబంధం తీసుకొని ఓకే ఐఎమ్ సారీ ఎడిట్లో తీసిన కాంట్రవర్సీ అవుతాయి. నో ఇట్స్ నాట్ కాంట్రవర్సీ. నాకు ఎందుకు ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే మీ స్కిన్ టోన్ డస్కి, మీ స్కిన్ టోన్ డార్క్. సో ఆ ఫిలిం నేను చేసినప్పుడు దట్ వాజ్ మై ఎజెండా. హీరోయిన్స్ ఇప్పుడు మీరు అన్నారు కదా హీరోయిన్స్లా ఉంటే బాగుంటుందని. హీరోయిన్స్ ఇలా ఉండాలని ఎవరు చెప్పారు? మనమే కదా పెట్టుకున్నాం అవన్నీ. సో అది బ్రేక్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. మీలాంటి స్కిన్ టోన్ ఉన్నోళ్ళు కూడా అరే మనం కూడా హీరోల్లా ఉండొచ్చు, మనం కూడా హీరోయిన్లా ఉండొచ్చు అని అనుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్తో నేను హీరో 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 యా హీరో. But I understand where is it coming from. But thank you so much. That's so sweet of you. But I wanted to convey this. Thank you. And నాని అన్న రీసెంట్గానే మా సైడ్ నుంచి జేమ్స్ నాని అన్న అని వచ్చి కేరాంప్ తీశాడు. కేరాంప్ అయ్యింది అది కూడా. ఇప్పుడు నువ్వు మళ్ళీ నాని వస్తున్నావు 12 కూడా క్రేజీగా కేరాంప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద. థ్యాంక్ యూ అన్న. యా ఇప్పుడు అంటే కామాక్షి గారు మాట్లాడిన ఆ ఒక్క మాటకి నాకు ఒకటి చెప్పాలనిపించింది. కాదు అంటే మీరు కామాక్షి గారు కాదు, హీరోయిన్ గారు కాదు, నా పాలిట దేవకన్య మీరు. అంటే నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నన్ను కూడా తీసుకెళ్ళండి మీతో పాటు. మీరు అలా సిగ్గుపడకండి. No, but thank you so much. That's so sweet of you. Thank you. యాక్చువల్గా నరేష్ అన్న కామెడీ టైమింగ్స్లో నాకు ఒక డైలాగ్ చాలా ఫేవరెట్ అనమాట. కాదు కర్ణ కాదు, నేను డైలాగ్ చెప్తాను, అది ఎంతమంది కనెక్ట్ అవుద్దో తెలియదు. 2000 ఇస్తావా వస్తాను అంటే 50 ఇస్తావు, నేను వస్తాను. నిజంగా అసలు ఆ మూవీలో ఆ టైమింగ్ అయితే పీక్స్ అన్న. ఆ పిసనారి క్యారెక్టర్లో మీరు అంటే నేను చిన్నప్పుడు వచ్చింది ఆ సినిమా, ఇప్పుడు చూసుకుని ఆ క్యారెక్టర్లో నన్ను నేను చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. థ్యాంక్ యూ. సో వాడు ఆమ్దం తాగాడు అలానే చేస్తాడు. సో అది బాగా నాకు ఇష్టమైన డైలాగ్ అండి. అది యాక్చువల్లీ నాది నా ఓన్ కాదు, యాక్చువల్లీ మా ఫాదర్ క్రియేషన్లో 420 సినిమాలో నాగబాబు గారు చెప్తారు, ఒక లేడీ వెళ్ళి ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తే 100 ఇస్తే వస్తానంటే ఆయన అటు చూసి 50 ఇస్తే నేనే వస్తాను అన్నాను. సో నాకు ఆ క్యారెక్టరైజేషన్ మీరు అన్నట్టు పిసినారోడు కాబట్టి చెప్పడానికి. అండ్ నేను అప్పుడు మా ఫాదర్కి చెప్పా, ఏమన్నా గుర్తుందా డైలాగ్ ఉంది అలా కావాలంటే అదే పెడదాం అని అక్కడ మేము అప్పటికప్పుడు ఇన్కార్పొరేట్ చేసి మా ఫాదర్ కూడా ఏంటి షాక్, అంత బాగా గుర్తుంటారని కానీ సరే బాగుంటుంది ఇక్కడ పెడితే అని అక్కడ. ఎందుకంటే మా ఫాదర్కి ఏంటంటే మా ఫాదర్కి ఒక ఫస్ట్ ఓపెనింగ్ సీక్వెన్స్లో సినిమా అంటే మన హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్పెషల్ అంటే ఒకటి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, నాకు బాగా ఇష్టమైంది అంటే అప్పులప్పారావులో ఒక డైలాగ్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారిది, లెగసీ ఫస్ట్ ఇంట్రడక్షన్ లెగసీ నిద్ర లెగసీ అప్పుడే తెల్లారింది అని. సో వాడు అప్పులు చేసేవాడు అని దానికోసం ఒక క్యారెక్టర్స్ని సెట్ చేయడానికి కోసం కొన్ని డైలాగులు వాడతాం. అందుకని ఆ సినిమాలో ఆ డైలాగ్ వాడటం జరిగింది. మీరు అన్నట్టు పిసినారు క్యారెక్టర్ ఈడెంత వాళ్ళ దగ్గర కూడా మీరు బేరాలు ఆడుతున్నాడు అంటే ఈడెంత పిసినారు అని చెప్పడానికి అంతే. సో డైరెక్టర్ గారికి క్వశ్చను,
సో ఈ సినిమాలో ఎంతవరకు లవ్ స్టోరీ పోర్షన్ ఉండొచ్చు, ఎంతవరకు ఈ ఎంటర్టైన్మెంట్ పోర్షన్ ఉండొచ్చు, ఎంతవరకు మనకి ఈ థ్రిల్ అదంతా, అంటే మేము థియేటర్కి వెళ్ళడానికి ఒక కొంతవరకు లవ్ స్టోరీ ఉంటుంది, ఇంకొంతవరకు థ్రిల్లింగ్ ఉంటుంది, ఇంకొంతసేపు ఆగితే రేపొద్దున 21కి మొత్తం తెలిసిపోతుంది. కాదు, ఎంటర్టైన్మెంట్ అన్నారు కదా, థ్రిల్లింగ్ కూడా ఎంటర్టైన్మెంటే కదా. ఇప్పుడు ఎంటర్టైన్ అవుతున్నారు అంటే అది ఎందులో అయినా ఎందులోనే ఎంటర్టైన్ అవుతారు. సో ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ అనేది కాదు, సినిమా అంతా ఎంటర్టైన్మెంటే. అంటే కుర్చీకి ముందుకు వచ్చేయాలి కదా, ఇట్లా వచ్చి చూడాలి కదా. లేదు 2-3 సార్లు జర్క్ అవుతారు, మాకు కంగారు పడద్దు. 21వ తారీఖు సినిమా చూడండి, 2-3 సార్లు గట్టిగానే ఉంటుంది. ఆ జర్కుల వల్ల సామాన్యం కదలవు కదా. యూబై ఇచ్చారు, మీకు డౌటే. చాలు చాలు చాలు. అలాంటి ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి, తెలిసిన డాక్టర్ ఒకటి ఉన్నాడు. సార్ నాకు ఒకటి మిమ్మల్ని అడగాలని ఉంది. సారీ అండి, ఒక క్వశ్చన్ అడిగేస్తే తర్వాత మీరు అడగచ్చు. అల్లరి సినిమాలో మీరు ఫస్ట్ చేసిన సినిమా, నేను కూడా అప్పుడు కాలేజీకి అప్పుడే జాయిన్ అయ్యాను. అంతా నాకు ఒక చిన్న సీన్ దగ్గర ఇలా గిచ్చితే మీరు ఒక విధంగా జంప్ చేస్తారు. అసలు ఎవరైనా ఒకే అంటే ఇలా ఉండి స్ట్రైట్ గా జంప్ చేస్తారు, మీరు క్రాస్ గా ట్విస్ట్ చేసి జంప్ చేస్తారు. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అప్పుడు. అంటే అది మీరు చేసారే, డైరెక్టర్ గారు చెప్పారు? అది లేదు, రవి గారు చెప్పారు. అంటే జంప్ చేస్తే నార్మల్ కాదు, నాకు మన టామ్ అండ్ జెర్రీ జంప్ చేస్తారు చూడండి, కొంచెం నాకు యానిమేటెడ్ కావాలన్నాడు. సో దానికోసం చేసిందండి. అంటే ఆయన చెప్పటం, దాని ఇన్స్ట్రక్షన్ అంతా మీ బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంది, ఇప్పటికీ నాకు గుర్తు. అందుకే అందరికీ అలా గుర్తుండిపోయింది. అవునండి, మెమరబుల్ ఫిల్మ్ ఫర్ మీ. క్యారీ ఆన్ అండి మీరు. ఇది యాక్చువల్లీ డైరెక్టర్ కాకండి క్వశ్చన్. ఈ మూవీకి ఎడిటర్ కూడా మీరే. యాక్చువల్లీ డైరెక్టర్స్ మేక్ బ్యాడ్ ఎడిటర్స్ అని ఒక స్టీరియో టైప్ ఉంటుంది, బికాస్ మీరు తీసిన కట్ చేయాలి అనిపించదు. బట్ దిస్ ఈస్ ఎ థ్రిల్లర్, ఇట్ నీడ్స్ ఏ క్విక్ ఎడిటింగ్. అది ఎట్లా బ్యాలెన్స్ ఎట్లా తీసుకొచ్చారు? అందుకని ఆయన కూర్చోబెట్టాం పక్కన. ఈయన ఉంచుతానంటాడు, ఆయన తీస్తానంటాడు. సో ఇద్దరిని బ్యాలెన్స్ చేసేవాళ్ళ. ఏం లేదండి, ఒక డైరెక్టర్కి సినిమా తీసేసాక సినిమా మీద లవ్ అనేది తగ్గిపోవాలి, లవ్ని చంపేసుకోవాలి. అప్పుడే వాడు ప్రాపర్ ఎడిట్ చేయగలడు. లేదు ఈ సీన్ తీసేయాలన్నప్పుడు, లేదు భయ్య నేను ఇంత కష్టపడి తీసాను, ఇంత బాగా రాసాను, నీకు ఆ లవ్ ఉంటే నువ్వు తీలేవు ఆ సీన్ని. సో ఒక్కసారి సినిమా షూట్ అయిపోయిన తర్వాత ఎడిట్ టేబుల్ మీద నువ్వు సినిమాని లవ్ చేయకూడదు. అదొక థంబ్ రూల్. ఎవరైనా డైరెక్టర్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి. నరేష్ గారు, 2012-13లో మీ 2 ఫిల్మ్స్ వచ్చాయి, అందులో 2 సాంగ్స్ చాలా వైరల్ అయ్యాయి. అది ఒక ఇప్పుడున్న ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్కి అదొక ఇంట్రడక్షన్. ఇప్పుడు ఆయన జర్నీ చూసింది ఈ సినిమాకి ఆయన మ్యూజిక్కి ఎలా ప్లస్ అవుతుంది? నాకు అది మీరు చెప్పినట్టండి, అప్పుడు ఎవరో ఒక అతను పరిచయం చేశారు నాకు, ఆ సినిమా డైరెక్టర్ తీసుకొచ్చి ట్రై చేద్దాం అన్నాను. అంటే మనకు జనరల్గా ఉంటుంది కదా, చిన్న భయం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 2 హీరోలు, శర్వా నేను ఉన్నాం. అండ్ కొంచెం ఎస్టాబ్లిష్, ఎందుకంటే డైరెక్టర్ కొత్త అతను, సో టీం అంతా కొత్త వాళ్ళు కాబట్టి మళ్ళీ కొత్త వాళ్ళు అయితే ప్రాబ్లం అవుతుంది. ఎస్టాబ్లిష్ వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటే లేదండి, అండ్ డెమో సాంగ్స్ అని ఒక 4 సాంగ్స్ తీసుకొచ్చి 2 సాంగ్స్ వినిపించారు. దాంట్లో సర్ బ్లాక్బెర్రీ సాంగ్ అది వినగానే నచ్చింది అందరికి, నాకు, శర్వాకి, మా డైరెక్టర్ నారాయణ గారికి అందరికి నచ్చింది. సో అప్పటి వరకు మేము ఒక సాంగ్ ఇద్దాం అనుకున్నాం. దాని తర్వాత ఓకే సాంగ్ బాగుంది అనేటప్పటికి 4 సాంగ్స్, ఆ సినిమాలో 5 సాంగ్స్ అంటే 5 సాంగ్స్ అతనే చేయడం జరిగింది. దాని తర్వాత నా నెక్స్ట్ సినిమా మళ్ళీ కెవుకేక సినిమాలో కూడా మళ్ళీ ఆయనకు పెడతాం జరిగింది. సో దాని తర్వాత అంటే మనం సపోర్ట్ చేస్తాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక టీం ఉంటారండి, అసెంబ్లీ అవుతారు. ఇప్పుడు ఉదాహరణకి అనిల్ గారు ఉన్నారు, ఆయన వచ్చి రమేష్ రెడ్డి గారు మా డిఓపి గారు ఉన్నారు, పొలిమేర 1, 2. ఇప్పుడు ఇది ఎందుకంటే వాళ్ళకు ఒక సింక్ ఉంది. ఏమనుకుంటున్నాం, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఒక షార్ట్ ఆల్రెడీ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఈ షార్ట్ అయిపోయింది ఓకే అనుకుంటే ఆయన వెళ్ళిపోయి ఇంకో నెక్స్ట్ షార్ట్ పెట్టేస్తుంటాడు. జనరల్గా అయితే డైరెక్ట్ వెళ్ళి చెప్తాడు అక్కడికి వెళ్ళి పెట్టండి, వాళ్ళ లంచ్ మార్చుకోండి అని. సో వీళ్ళకి ఉన్న కమ్యూనికేషన్ అలాగా. సో దాని తర్వాత ఆయన ట్రై చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఏమవుతుంది, సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఎంటైర్ ఎనీథింగ్. ఆ సినిమాలో మంచి సాంగ్స్గా పేరు వచ్చినాయి, కానీ సినిమా సక్సెస్ అవ్వకపోవటం వల్ల ఎక్కడో హీ డిడ్ంట్ గెట్ దాట్ రికగ్నిషన్. బట్ అదే చెప్తాను కదా, టాలెంట్ ఉన్నవాడికి టైం వస్తుంది, కొంచెం లేట్గా వచ్చింది. అండ్ ఇప్పుడు చూడండి మెగాస్టార్ చిరంజీవి గారితో నాకు ఫస్ట్ ఈయన ఎప్పుడైతే చెప్పటే బీమ్స్తో చేద్దామంటే చేస్తాడండి. బట్ ఇప్పుడు ఆయన చిరంజీవి గారు పక్కన మాస్ జాతర జరుగుతుంది, ఇన్ని పెద్ద పెద్ద సినిమాల మీద మనకు టైం అకామిడేట్ చేస్తారంటే లేదు, ఒకసారి అడిగి చూద్దాం అనుకున్నారు. అడగగానే ఈ సైడ్ లైక్ డెఫినెట్గా నేను చేస్తాను అన్నాడు. సో అదే చెప్తున్నాను కదండి, ఆ మనిషి మారలేదు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అదే పర్సన్, అదే బిహేవియర్, అదే లవ్ టువర్డ్స్ మీ ఉంది, అదే గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ఇండస్ట్రీ అండ్ టువర్డ్స్ ఎవ్రీ వన్ హూస్. అంటే
బాగా నచ్చింది ఏంటంటే కొన్ని చూసి అవుతాం. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మనకి ఏంటంటే పెద్ద సినిమాలు చేద్దాం, చిన్న సినిమాలు చేయకూడదండి. ఆయన పెద్ద సినిమాలు చేస్తూ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు చాలా చేస్తున్నాడు. మనకు అనిపించట్లేదు. నాకు తెలిసి 4-5 సినిమాలు ఆయన చిన్న సినిమాలు కూడా మ్యూజిక్ చేస్తున్నాడు. సో వీ నీడ్ అంటే ఒక ఫాస్ట్గా చేసి పర్సన్ అండ్ ఒక టైం అంటే మనకు ఒక 4 రోజుల్లో సాంగ్ కావాలంటే ఇచ్చేసి పర్సన్ అది బీమ్స్. సో ఇట్స్ ఎ వెరీ హార్డ్ వర్కర్ అండి. సో హార్డ్ వర్క్ డెఫినెట్గా పెద్ద సక్సెస్ వస్తుంది. అండ్ ఐ విష్ ఇంకా మంచి సక్సెస్ రావాలి, ఇంకా పెద్ద అంటే ఇక్కడ తెలుగులో కాకుండా ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా వెళ్ళాలని నా కోరిక, స్వార్థం కూడా మా ఆవిడ కాబట్టి. ఇప్పుడు యూజువల్గా సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే తెలుగులో దెర్ ఆర్ సెట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ శ్రీచరణ్ పాకాల ఆర్ మీ ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని ఇలా ఉంటారు కదా. అసలు హౌ డిడ్ బీమ్స్ కమ్ ఇన్ టు యువర్ మైండ్? లేదండి, నేను ఈ సినిమాకి ఫస్ట్ నేను అనుకున్నప్పుడు నేను జ్ఞానినే అనుకున్నాను. బట్ ప్రొడ్యూసర్ గారు వచ్చేసి లేదు కొంచెం పెద్దగా వెళ్దాము అని చెప్పేసి ఆయన కాల్ అది. నాకు భీమ్స్ గారితో ఫస్ట్ నేను అనుకున్నప్పుడు నేను భయపడ్డాను కూడా. అంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా ఇప్పుడు నాకేంటంటే నేను మ్యూజిక్లో చాలా డీటెయిలింగ్గా కూడా ఉంటాను. ఆర్ఆర్ దగ్గర ఆ సీన్కి తగ్గ ఎమోషన్కి తగ్గ మ్యూజిక్ వస్తుందా లేదా అనేసి. సో అక్కడ నేను అంత ఓపెన్గా భీమ్స్ గారు నాతో కూర్చుంటారా, మాట్లాడతారు, ఇవన్నీ చాలా చాలా ఉండేవి బ్రెయిన్లో. ఎప్పుడైతే కథ వచ్చి ఈ అన్నిటిని తుడిచేసింది అనమాట, కథ అంత బాగా ఆయనకి నచ్చింది. సో డెఫినెట్లీ ఆయన కూర్చుని ఆర్ఆర్ చేసేటప్పుడు కూడా అనిల్ గారు ఇది బాగుంటుందా లేదా, ఓకే నానితో డిస్కస్ చేస్తున్నాను, నానికి పంపిస్తాడు, నాని నాకు పంపిస్తాడు, మేము అట్లా డిస్కస్ చేసుకుని చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు ఈ సినిమా మీరు చూసాక పొలిమేర 3కి బీమ్స్ గారిని పెట్టుకుంటున్నారా, జ్ఞాని గారిని కంటిన్యూ చేస్తున్నారు? అది త్వరలో అనౌన్స్ చేస్తామండి. కాకపోతే ఒక చిన్న చిన్న చేంజెస్ అయితే జరుగుతున్నాయి. ఓకే, నరేష్ గారు మీరు ఒక టైంలో సిరీస్ ఆఫ్ కామెడీ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు అందరూ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వేరే జానర్ ట్రై చేయరా అని అడిగారు. ఇప్పుడు అన్ని సీరియస్ ఫిల్మ్స్, సీరియస్ డ్రామాస్ చేస్తున్నప్పుడు మీరు మళ్ళీ కామెడీ సినిమాలు ఇప్పుడు చేయరని అడుగుతున్నారు. అసలు ఈ క్వశ్చన్లు సజెషన్లు పక్కన పెట్టేస్తే మీకే సినిమా చేయాలనిపిస్తుంది? అది మేము ఇంతవరకు ఎప్పుడు తెలుసుకోలేదు. నాకు అన్ని సినిమాలు చేయాలని ఉందండి. కామెడీ సినిమాలు బ్యాలెన్స్ చేస్తూ సీరియస్ సినిమాలు కూడా చేస్తాను. అంటే వరుసగా ఇప్పుడు వాళ్ళనేది ప్రాబ్లం అదేనండి. ఇదివరకు చేస్తే అతివృష్టి అనావృష్టి నా దగ్గర. ఇప్పుడు చేస్తే ఒకసారి కామెడీ చేసేవాడిని, లేకపోతే ఒకసారి సీరియస్ సినిమాలు చేస్తున్నాను. సో నా హౌ టు బ్యాలెన్స్ ఇప్పుడు అర్థమైంది. సో అంటే నాకేం లేదు, నాంది తర్వాత నాకు ఓన్లీ నన్ను చూసి కామెడీ కథలే రాస్తున్నారు రైటర్స్, డైరెక్టర్స్. కొంచెం కొత్త కథలతో రావాలని, కొంచెం డిఫరెంట్గా ప్రూవ్ చేసుకుందామని నాందితోటి నేను స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడి నుంచి నాకు ఇప్పుడు ఏంటి కామెడీ కథల కంటే ఎక్కువ కంటెంట్ కథలు వస్తున్నాయి. సో డెఫినెట్గా అలా కామెడీ ఒక సినిమా సీరియస్ అలాగా రెండు అంటే సినిమాకి డిఫరెన్స్ చూపిస్తూనే ఉంటాను. సో వాళ్ళ బ్యాలెన్స్ బోత్ థింగ్స్ అండి. కామెడీ ఇస్ మై స్ట్రెంగ్త్, వాట్ ఎవర్ టుడే ఐ యామ్. అంటే ఇంతమందికి నచ్చారు, నా చిన్నప్పటి నుంచి చూశాను, మీరు అది ఇదని చెప్తున్నారు షెడ్యూల్ వేసుకున్నప్పటి నుంచి. సో ఇట్స్ ఆల్ అబౌట్ కామెడీ కాబట్టి, కితకథలు కానీ ఆల్ ద ఫిల్మ్స్ యూ బిన్ టాకింగ్ కాబట్టి కామెడీ ఆ ఇంపాక్ట్ ఉండిపోతుంది. అండ్ కామెడీ ఇస్ వన్ థింగ్. ఏంటంటే మనకి ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోండి, ఒకసారి 2 సార్లు చూస్తాం. కామెడీ ఇస్ వన్ థింగ్, మనకి ఎన్నిసార్లు అయినా రిపీట్లో కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు వెంకీ సినిమా మొన్న ఎప్పుడు వస్తుంటే నేను అలా చూస్తూ కూర్చున్నాను, మొత్తం అయిపోయింది, సినిమా అయిపోయింది. సో కొన్ని సినిమాస్ ఉంటాయి అంటే విత్ థింక్ ఒక 5 నిమిషాలు చూసి వెళ్ళిపోదాం అనుకుంటాం, బట్ అలా కంటిన్యూ చేసేస్తుంటాం. సో డెఫినెట్గా ఐ బోత్ బ్యాలెన్స్ కామెడీ అండ్ మై అదర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ టు. ఓకే, ఈ సినిమాకి వచ్చేసరికి నేను ఒకటి విన్నా, మీకు ట్యాగ్స్ అవి లేవని చెప్పి విన్నాను. మీ పేరులో అల్లరి కూడా ఈ సినిమాకి తీసేశారని విన్నా. సీరియస్ సినిమాలకి ఎప్పుడు లేవండి. అదే నేను ఎప్పుడు నేను పెట్టొద్దని. ఇప్పుడు కనకమాటల గారు నాంది చేస్తున్నప్పుడు వద్దన్నాడు. సార్ అల్లరిని పెడుతుంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను అసలు అల్లరి తీసేస్తాను. నేను నరేష్ కూడా తీసాను, అసలు పేరు అయిపోయిన రోలింగ్ టైటిల్ చేసిన మారలేదు నాకు ఇప్పుడు అక్కడ ఎందుకు సినిమా అంతా నేనే కనిపిస్తాను, నా పేరు ఎందుకంటే నాకు అంటే. సో ఒక్కొక్క డైరెక్టర్ పర్సెప్షన్, ఎందుకంటే ఆ ట్యాగ్ ఉన్నంత వరకు అది ఎక్స్పెక్ట్ చేస్తారు, అది నేను తీసేద్దాం అని ఆయన ప్రయత్నం అండి అది. సో ఐ థింక్ దాని తర్వాత కొన్ని సినిమాలకు వేసారు, కొన్ని సినిమాలకు వేయలేదు. ఈ సినిమా కూడా వేయలేదు. సో అది నన్ను కదా ఆయన అడగాలి ఎందుకు వేయలేదని. ఎందుకు వేయలేదు సార్, నన్ను ఎందుకు అల్లరి ఎందుకు వేయలేదు చెప్పండి, నాకు కూడా చెప్పకుండా. అంటే ఈ సినిమా నుంచి ఇంకొక పేరు అందరి నరేషన్ నిన్న మాట్లాడినట్టు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అబ్బో వేసాడుగా, గట్టి బిస్కెట్ వేసాడుగా. థ్యాంక్ యూ అండి. నరేష్ అన్న, లైక్ మీరు 25 మెంబర్స్ కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పారు. 35 సార్. సో నాకు ఒకటి లెక్క నాకు కూడా తెలియదు. నన్ను విజయ్ అన్నాడు, మరి ఆయన లెక్క వేసాడు తెలియదు. నేను అంటే వర్క్ విత్ లాట్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్, న్యూ డైరెక్టర్స్. నెంబర్ యాక్చువల్గా హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అంటే మీ ఫాదర్ కూడా లెజెండరీ డైరెక్టర్. ఆయన ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ అందరూ ఆయన రైటింగ్, ఆయన మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు డైరెక్ట్ అయ్యి టాప్ పొజిషన్స్లో ఉన్నారు. సో మీరు ఫ్యూచర్లో డైరెక్షన్ చేసే స్కోప్ ఏమైనా ఉందా? అంటే మీ ఫాదర్ లెజెండరీ డైరెక్టర్ కదా. సో అంటే నేను అంటే ఇప్పుడు
కొన్ని కొన్ని ఉన్నాయి. నాకు ఒక సినిమా చేస్తాను అంటే నాకు అంటే డెఫినెట్గా డైరెక్షన్ చేయాలని ఉంది. ఒకటి చేస్తే ఇంపాక్ట్ డీడీఎల్జేలా కొట్టేయాలి, ఒక సినిమా చేయాలి అంతే, కొడితే అలా ఉండిపోవాలి. సో అలాంటి ఒక సినిమా కథ రాసుకుంటున్నాం. అండ్ లాస్ట్ ఇయర్ రాసిన కథ ఈ సంవత్సరం నచ్చట్లేదు, ఈ సంవత్సరం రాసుకునే కథ నెక్స్ట్ ఇయర్ నచ్చదు. సో మారుతూ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వన్ డే ఒకసారి అంటే నేను ఇప్పుడు ఎస్పెషల్లీ ఓన్లీ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో వన్స్ అంటే నాకు ఒక కథ దొరికి నేను టైం తీసుకుని, ఎందుకంటే డైరెక్షన్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 8 to 9 months to 1 year వెళ్ళిపోతుంది. సో నాకున్న కమిట్మెంట్స్ని ముందు ఆనర్ చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ వన్ డే డైరెక్ట్ ఫిల్మ్. ఏ జోనర్లో ఉండొచ్చు? లవ్ స్టోరీ ఉంటుంది. సూపర్ 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 సార్ ఇది. అండ్ కామాక్షి గారు, లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండి. అంటే మీ స్పీచ్ విన్న తర్వాత అండ్ బీ లైక్ యూ, యూ విల్ గెట్ మోర్ రెస్పెక్ట్ అండ్ మోర్ మూవీస్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అందరు కలిసి బలి పశువుని లేపినట్టు చెప్పానా లేకపోద్దని. అనిల్ గారు, హాయ్ అండి. నిన్న ఈవెంట్లో కామాక్షి గారిని అడిగితే నాకే అనిల్ విశ్వనాథ్ గారు నాకు రాజమౌళి, ఆయనే నాకు రాజమౌళి అయినా సుకుమార్ అయినా ఇంకెవరైనా గొప్ప గొప్ప పేర్లు ఏమున్నా సరే అది అనిల్ విశ్వనాథ్ గారే అని చెప్పాను. అదే అనిల్ విశ్వనాథ్ గారిని అడుగుతున్నా. అందుకే నెక్స్ట్ సినిమాలో కూడా కామాక్షి గారిని క్యాష్ చేసుకుంటున్నారు చెప్పినందుకండి. నెక్స్ట్ సినిమా ఎలాగో పొలిమేర 3 అందులో అమ్మాయి ఉంది. అంటే సీక్వెల్ గురించి కాదు, అంటే అదే చేస్తున్నాను నెక్స్ట్, దాని తర్వాత ఇంకా ప్లాన్ అవ్వలేదు. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే హీ ఈస్ వెరీ సెల్ఫిష్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ యాక్టర్స్. నేను ఇప్పుడు 5 years నుంచి మా జర్నీ ఉంది రైటింగ్లో, డైరెక్షన్లో, వాట్ ఎవర్, పొలిమేర 1, 2. అయినా ఆయన మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్కి క్యారెక్టర్లో ఫిట్ అవుతున్నారా లేదా అని ఆడిషన్ చేసుకొని ఆయన సెలెక్ట్ చేసుకుంటారు. ఫిట్ అవ్వలేదంటే ఆడిషన్ చేశాను అమ్మాయికి, ఆడిషన్ చేసి నాకు ఆరాధన కనబడుతుంది అనుకున్నప్పుడే నేను ప్రొడ్యూసర్స్ గారికి చెప్పి నానితో డిస్కస్ చేసి ఫోటోషూట్ చేసి అప్పుడు వెళ్ళాము. అంటే తను నాకు తెలుసు కదా, లేకపోతే నా ఫ్రెండ్ కదా అని చెప్పేసి అట్లా ఏ క్యారెక్టర్ అయినా కానీ నాకు ఇంపార్టెంట్ పైవటల్ రోల్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఐ విల్ డూ ఆడిషన్. అప్పుడే నాకు బ్రెయిన్లో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో అలాగే చేస్తాను నేను. హీరో గారు, అండ్లర్ నరేష్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడబోయ్యా. ఓకే, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ, అంటే చెప్పిన డైలాగ్ అందరు చెప్పేశారు అనుకో, బట్ ముందు చెప్పారు వాళ్ళంతా. చెప్పండి అమ్మా. సో చాలా ఎర్లీగా స్టార్ట్ చేశారు కెరియర్, బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్, షూట్స్. ఈ ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్ని ఎంజాయ్మెంట్ అనే మనం మిస్ అయ్యారా మీరు? చాలా మిస్ అయ్యాను. మా రిలేటివ్స్ చాలా మందిని తిట్టుకున్నారు. అంటే ఉంటాయి కదండి, అంటే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ నేను ఇయర్లీ 365 daysలో అట్లీస్ట్ 320 days షూట్ చేస్తూ ఉండేవాడిని. సో ఓన్లీ సండేస్ లేకపోతే ఎలాంటి ఏదైనా నేషనల్ హాలిడేస్ ఉన్నప్పుడు మాకు గ్యాప్ ఇచ్చేవారు. సాటర్డే లేవు, సండే లేవు, డే అండ్ నైట్లు చేస్తూ ఉండేవాళ్ళం. సో అంటే యూ టెన్ టు మిస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మన ఫ్రెండ్స్ అటెన్షన్, అంటే వాళ్ళ బర్త్డేస్కి వెళ్ళకపోతే, లేకపోతే వాళ్ళ ఇంపార్టెంట్ అకేషన్స్, మ్యారేజెస్కి వెళ్ళకపోతే, అలాంటివి ఉంటాయి కదా డెఫినెట్గా. అండ్ అందరికంటే ఎక్కువ అలిగేది మన చుట్టాలు కాబట్టి, ఒరే నువ్వు మా మనోడు పెళ్ళికి రాలేదు కాబట్టి నేను నీ పెళ్ళికి రావరా అని అన్నారు. బట్ యా, డెఫినెట్గా అలాంటి ఐ మిస్డ్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఎస్పెషలీ when my father was not well, ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా I was doing 3 or 4 films అనమాట. సో I couldn't spend much time. That's ఆ రిగ్రెట్ ఎప్పుడు ఉంటుంది జీవితంలో. ఓకే, వాట్స్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఈవీవి గారు? అంటే మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారో తెలుసుకోవచ్చా? లైక్ పన్నుగా చెప్పమంటారా? పర్లేదా? మీకు నచ్చినట్టు చెప్పండి, పర్లేదు. అంటే జనరల్గా మీరు ఒక అమ్మాయిని ముద్దు పెడితే మీ ఇంట్లో ఏమంటారు? నాకు కొడతారు కదా మీ ఫాదర్ కానీ మదర్ కానీ. నాకేంటంటే మా ఫాదర్ వచ్చి, ఇదిగో లెఫ్ట్ చీక్లో ముద్దు పెట్టుకో, రైట్ చీక్లో ముద్దు పెట్టుకో, స్లోగా ఫస్ట్ నైట్ సీన్లు చేసేవారు. అది మా ఇంట్లో ఆయన బెడ్రూమ్లో. సో కితకితల సినిమాలో గీతా సింగ్ తోటి ఫస్ట్ నైట్ అంటే నేను అనుకున్నాను అలా వెనక్కి తిరిగి. అంటే అప్పటి వరకు ఆయనకి ఏంటో తెలియదు, ఫ్యాసినేషన్. ప్రతి సినిమాలో నాకు పెళ్లి చేసేవారు. అండ్ హనీమూన్, అదే దాని ఏమంటారు, ఫస్ట్ నైట్ సీక్వెన్స్ ఒకటి ఉండేది. సో అందరు వచ్చి ఎలా చూస్తున్నారంటే, అటు అక్కడ నేనున్నాను, ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు. టెన్నిస్ మ్యాచ్లో ఇటు ఇటు చూస్తున్నారు అందరూ. అంటే మధ్యన ఉన్న టెక్నీషియన్స్, వీడు ఎలా రియాక్ట్ అవుతాడు, దీనికి ఈయన ఏం చేస్తాడని. మనకేంటి ఇప్పుడు 1 more చేస్తే వాంటెడ్గా చేస్తాను అనుకుంటాడు ఆయన అని మనకు టెన్షన్. యూనిట్లో ఫస్ట్ టైక్లో అయిపోవాలండి.
దాని తర్వాత ఇట్ వాస్ లైక్ ఫస్ట్ డే చాలా టెన్షన్గా ఉంది. ఇంకా అంటే మార్నింగ్ 7కి స్టార్ట్ చేసాం. ఎక్కడో తెలియకుండా ఫాదర్ కాబట్టి ఎంత చెప్పినా ఆ చిన్న కంఫర్ట్ రావట్లేదు. దాని తర్వాత ఒక అర్థమైపోయి నేనే మధ్యాహ్నం ఏం చేసాను, ఒక 11 o'clock ఆ టైంకి వచ్చి మైక్ తీసుకుని ఇలాగే నన్ను ప్రపంచంలో నా అంత అదృష్టంతో ఎవడు ఉండడు, కొడుకుని ఈ చెంప మీద ముద్దు పెట్టు, ఈ చెంప మీద ముద్దు పెట్టుకుని చెప్పి ఫాదర్ నాకు మీద దొరకడం అదృష్టం ఉంటే అందరూ నవ్వేశారు. సో ఆయన కూడా కొంచెం ఈజీ అయిపోయారు, ఎందుకంటే ఆయనకు కూడా కొడుకుని డైరెక్ట్ చేయాలి ఇబ్బందిగా ఉంది, అందరూ చూస్తున్నారు. సో ఇద్దరు కాన్షియస్గా ఉన్నాం. ఆ కాన్షియస్ ఇంకా ఆ రోజు తర్వాత బ్రేక్ అయిపోయింది. దాని తర్వాత అంటే ఆయనతో సినిమాలు అంటే చాలా అంటే రొమాన్స్ పార్ట్ తక్కువ ఉంటుంది మా సినిమాలు, జనరల్ కామెడీ సినిమాలు తక్కువ ఉంటుంది. ఒక పండగలాగా ఉండేది. ఒక 45 మంది ఆర్టిస్టులు 45 మంది ఆర్టిస్టులు ఉండేవారు. సో అదేంటో ఒక తిరునాళ్ళలాగా అందరు బ్రేక్ టైంకి వచ్చేటప్పుడు ఒక పెద్ద బఫేలాగా పెట్టేసుకుని అందరు కూర్చుని ఇట్ వాస్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ మై డాడ్ అండ్ ద ఎంటైర్ టీమ్. డైరెక్టర్ ఫ్రమ్ ఎడిటర్ టు డైరెక్టర్ ఈ ట్రాన్సిషన్ ఎలా జరిగింది అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది గ్యాప్లో? నేను ఫస్ట్ ఎడిటర్ని కాదండి, అది ఫస్ట్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను, డైరెక్షన్ కోసమే వచ్చాను. ఈ డైరెక్షన్ కోసం మా ఫాదర్ చెప్పిన ప్రాసెస్ ఏంటి అని అంటే డైరెక్టర్కి అన్నీ తెలిసి ఉండాలి అని చెప్పడంతో నేను ఆ ఎడిటింగ్స్ ఫోటోషాప్ ఇవన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకొని అలా నేర్చుకుంటూ ఉన్న టైంలో సడన్గా మా ఫాదర్ ఎక్స్పైర్ అవడంతో సిచ్యువేషన్స్ అన్నీ అతలాకుతలం అవడంతో కొంచెం ఫినాన్షియల్ కోసం ఈ యూట్యూబ్లు షార్ట్ ఫిల్మ్స్ అలా చేసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేటప్పుడు కన్నా నాకు ఈ ఎడిటర్గా ఈ పోస్టర్ డిజైనర్గా చేసేటప్పుడే చాలామంది ఎక్కువ మంది పరిచయం అయ్యారు. సో ఇలా వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు, డైరెక్షన్ ట్రయల్స్ చేసుకోవచ్చు అనే ఒక థాట్ తోటి అలా వచ్చాను. సో ఫైనల్గా నేను అనుకున్నది అచీవ్ అయ్యాను. కామాక్షి గారు చెప్పండి. హ్యావ్ యూ సీన్ ద ఫిలిం? ఇఫ్ ఎస్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది యాజ్ అన్ ఆడియన్గా? అందరూ చెప్పండి ఇది క్వశ్చన్ ఎలా ఉందని. ఐ హ్యావెంట్ సీన్ ద ఫిల్మ్ అండి, ఫైనల్ కాపీ నేను చూడలేదు. డైరెక్షన్ టీంలో ఉన్నాను కాబట్టి ఎడిట్ జరుగుతున్నప్పుడు సార్ వర్క్ ఇస్తే కూర్చొని సీన్ టు సీన్ అవి కొన్ని చేయడం తప్ప కంప్లీట్ ఫిల్మ్ అయితే నేను చూడలేదు. బట్ నేను స్టోరీ కంప్లీట్ స్టోరీ విన్నప్పుడు ఎప్పుడైనా ఒక్కసారే లైక్ ఫస్ట్ టైం ఇస్ ఆల్వేస్ ఓన్లీ వన్స్ కదా, సో అదే ఆ మెమరీ ఉంది నాకు. అది విన్నప్పుడే ఐ వాజ్ లైక్ బొమ్మ పడింది అనుకున్నాను. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ఈ రోజు వరకు ఉన్నాను. ఇట్ ఇస్ స్టిల్ దేర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ అందరికీ. థ్యాంక్ యూ అండి. హాయ్ అన్న. హలో అండి. డైరెక్టర్ అంటే ఇప్పుడు స్టోరీ మనం రాసుకుంటే దాని మీద స్క్రీన్ మీద ప్రొజెక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనం రాసుకుంటే ఒక డైరెక్టర్కి స్టోరీ ఆయన రాశారు, డైరెక్షన్ మీరు చేస్తున్నారు కదా, ఏమైనా ఛాలెంజింగ్ సీన్ కానీ సీక్వెన్స్ కానీ ఏమైనా ఉందా? ఆయన రాసినప్పటి నుంచి ఉన్నాడు పక్కన. అంటే సెట్లోకి వెళ్ళిన తర్వాత ఏమైనా ఈ సీన్ చేసినప్పుడు ఛాలెంజింగ్ ఏమైనా అనిపించిందా? మాకు సెట్లోకి వెళ్ళిన తర్వాత ఛాలెంజింగ్ ఏం లేదండి. స్క్రిప్ట్ మీద ఉన్నప్పుడే ఛాలెంజింగ్ ఏదైనా సరే. స్క్రిప్ట్ మీద ఉన్నప్పుడే అనిల్ గారు నేను ఇలా కాదన్నా ఇలా అందరం కూర్చొని స్క్రిప్ట్ మీద కూర్చున్నప్పుడే మాకంతా స్క్రిప్ట్ దగ్గర ఫినిష్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఎలా చేయాలి ఏంటి ఎంత జాగ్రత్త ప్రీ ప్లాన్డ్గా ఉన్నాం కాబట్టి మాకు ఛాలెంజింగ్ ఏం లేదు, సరదాగా వెళ్ళిపోయింది. కాశ్మీర్ ఎపిసోడ్ ఒకటే, కాశ్మీర్ ఎపిసోడ్లో 3 రోజులు మంచులో చేసాము. అక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట, ఒక బైక్ మీద తీసుకెళ్తున్నాడు లోపలికి. నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉండింది. ఆడ ఫ్రెండ్ ఉన్నాడు, ఆడికి హిందీ కూడా రావట్లేదు, ఆడెవడో ఏ లాంగ్వేజ్ మాట్లాడదో తెలియదు. ఆడికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫాస్ట్గా దందని వెళ్ళిపోయి గుంతలో పడేస్తున్నాడు. మంచులో అలా పడేసాడు నన్ను పక్కకి. సో ఆడ ఇంకా పడేసి మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆగుతున్నాడు. ఇంకా అట్లా నాకు బ్యాక్ పెయిన్ మళ్ళీ సివియర్ అయిపోయింది. నేను ఇంకా ఫస్ట్ డే షూట్కి వెళ్ళిన తర్వాత నేను హోటల్లో ఉండిపోయాను. సార్కి నెక్స్ట్ డే ఒక చిన్న షాట్ అనమాట, పైన మంచులోంచి ఇలా కిందకి పరిగెత్తుకుంటూ రావాలి ఒక షాట్. ఆయన వస్తూ అక్కడ స్లిప్ అయిపోయి పడిపోయారు కాల్. మళ్ళీ సార్ కూడా లెగ్ చిన్నగా ఇంజురీ అయింది. సో అందరికీ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు, బట్ అది గుడ్గా చెప్పుకుంటున్నాం ఇప్పుడు అంతే. అట్లాగా కొంచెం ఇబ్బందులు కలిగాయి తప్ప మిగతా అన్నీ కూల్గా వెళ్ళిపోయాయి. లేదా అంతా హ్యాపీగానే వెళ్ళిపోయింది. మాకు అసలు ఎక్కడ ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు. అంతే ఈ వర్షాలు ఒక్కటి మాకు ఇబ్బంది పెట్టిందంటే, ఎప్పుడు సాంగ్ అనుకుంటున్నా వర్షం, ఎప్పుడు సాంగ్ చేద్దాం అనుకున్నా వర్షం. ఈ ఒక్క వర్షందే మాకు ఇబ్బంది కలిగింది, అంతకు మించి వేరేది ఏం లేదండి. అంతా హ్యాపీగా జరిగింది. నరేషన్ మారేడుమల్లి ప్రజానీకం అని చెప్పి
పాడేరులో తీశారు కదా, యాక్చువల్గా మాది పాడేరే. ఓకే. ఫోటో తీసుకున్నా నేను. ఓకే ఓకే. మళ్ళీ ఇప్పుడు కలిసాను వచ్చి. థ్యాంక్ యూ. అడగండి, క్వశ్చన్ అదే నా క్వశ్చన్. లేదు, ఇన్ఫర్మేషన్ అంతేనా? ఓకే. హీరోయిన్ చెప్పండి. పొలిమేర 1 అంతగా అంటే యాక్టింగ్ అంతగా ఎక్కలేదు, బట్ పొలిమేర 2లో మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. ఎక్కడానికి ఏం లేదండి, అదే ఎక్కువ స్కోప్ లేదు. పొలిమేర 1లో స్కోప్ ఎక్కువ లేదు, Yeah. బట్ పొలిమేర 2లో మీకు చాలా ఎక్కువ స్క్రీన్ టైం అది ఉంటుంది. అవునండి. చాలా బాగా అనిపించింది. పొలిమేర 3 కోసం వెయిట్ చేస్తున్నా. యాక్చువల్గా ఇది ఇంకా బ్లాక్ బస్టర్ అయిపోయినట్టే 12. పొలిమేర 3 కోసం వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. పొలిమేర 3లో ఈవిడ ఉన్నారని మీకు ఎలా తెలుసు? చచ్చిపోయింది కదా. ఉంటారు మళ్ళీ ఖచ్చితంగా, ఎందుకు మీరు ఏదో ఉంటారు? చేస్తారు. లేదు, ఉంటారు. ఇక్కడ కాల్పించాను, ఇక్కడ యాక్చువల్లీ ఎలా బతికిస్తా? యాక్చువల్లీ అక్కడ ఏముంది, మళ్ళీ చేతబడి చేస్తారు, బతికేస్తుంది. యాక్చువల్గా క్లైమాక్స్ ఇద్దరిని చంపేశారు కదా, వాళ్ళు ఖచ్చితంగా బతికే ఉంటారు. కాదు, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్లో నేను ఇప్పుడు కథ ఏం రాస్తాను భయ్యా, కానీ చెప్తున్నా కథ అయిపోయింది. ఈ ఎక్స్పెక్టేషన్ కంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి, కథ మాత్రం అదిరిపోయింది. ఆ కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నా నేను. అసలు ఐ కథ ఉంది థింక్ కాబట్టి 2025లో 12 రైల్వే కాలనీ ఎంత బ్లాక్ బస్టర్ అవుతుందో 2026లో రాసి పెట్టుకోండి, పొలిమేర 3 కూడా అంతే బ్లాక్ బస్టర్ అవుతుంది. వెయిటింగ్. ఓకే, ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ మొత్తం బ్లాక్ బస్టర్, సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ. సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అన్న, అనిల్ గారు. హాయ్ అండి. యాక్చువల్గా మీరు డాక్టర్ కదా? యా, ఆమె డెంటిస్ట్ అండి, డాక్టర్. డాక్టర్, యాక్టర్, రైటర్, ఇట్స్ ఫైన్. హౌ ఇట్ ఈస్ చేతబడి ఎందుకు వచ్చింది మధ్యలోకి? మన సొసైటీలో చేతబడి ఉంది కదా, అందరూ ఉంది అని నమ్ముతున్నారు కదా. ఇప్పుడు లవ్ స్టోరీ తీసాను, లవ్ ఎందుకు వచ్చింది మధ్యలో అని అడుగుతారా? అడగరు. మీలాగా మేడం గారితో బ్లాక్ మ్యారేజ్ చెప్తారు మా అందరికి. మేడం గారితో నేను చేస్తా. నీ కట్టిన బట్ట, నెత్తిన జుట్టు, కాలిడి కింద మట్టి నాకు పార్సల్ చేయి చాలు, నేనే చేసేస్తా. జోక్స్ అపార్ట్. యా సార్, నరేష్ అన్న, చెప్పండి. యాక్చువల్గా మీరు నేను సినిమాలో ఆ సాంగ్ ఉంది కదా, నిండు నూరేళ్ళ సహవాసం, ప్రాణం. సారీ, నేను అప్పుడే మీలో నాకు కమలాసన్ గారిని చూసాను యాక్టింగ్లో. థ్యాంక్ యూ అండి. I'll take it as a compliment, and I'm just like, ఆయన ఎన్నో చేసాడు, శిఖరాలు టీచ్, అండ్ ఐ విజ్ జస్ట్ లైక్ ఇంకా బిగినర్స్ ఇంకా చాలా నేర్చుకోవాలి, బట్ ఐ స్టిల్ టేక్ అస్ అ కాంప్లిమెంట్ బికాస్ ఆయన నా ఫేవరెట్ యాక్టర్ కాబట్టి, ఆయనతో పోల్చారు కాబట్టి ఐల్ టేక్ ఇట్ అస్ అ కాంప్లిమెంట్. అండ్ ఆల్ ద బెస్ట్ టు టీమ్. థ్యాంక్ యూ. అన్న, అనిల్ అన్న, హాయ్ అండి. స్టోరీ రాసేటప్పుడు నరేష్ గారిని ఊహించుకున్నారా, లేకపోతే సపరేట్ వేరే హీరో ఉంటే ఎవరైనా బాగుంటారని అలా ఊహించుకున్నారా? అసలు ఫస్ట్ కథ రాసేటప్పుడు నేను ఎవరిని ఊహించుకోలేదు. ఒకళ్ళని పెట్టుకుని ఊహించుకుంటే మన కథ పాడైపోతుంది భయ్య. మనకి ఏంటి అంటే కార్తిక్, వాడు అంతే అలాగే ఉండాలి. ఇప్పుడు అక్కడ నేను వేరే పెద్ద హీరోను లేకపోతే ఇంకొకరు ఏమన్నా ఊహించినప్పుడు నేను అది ఫీల్ అవ్వలేను. సో ఫస్ట్ ఎప్పుడు రాసుకున్నప్పుడు, నేను పొలిమేర రాసుకున్నప్పుడు కూడా కొమరయ్యగా నేను సార్ రాయేసిన అనుకోలే. సో కొమరయ్య ఇస్ కొమరయ్య, కార్తిక్ ఇస్ కార్తిక్ అట్లా అనుకుని, దాని తర్వాత ఒక్కసారి కథ అయిపోయిన తర్వాత ఎవరు సెట్ అవుతారు అని కూర్చున్నప్పుడు ఫస్ట్ నేమ్ నాకు సార్ గారిది వచ్చింది, నరేష్ గారిది. నేను ప్రొడ్యూసర్ గారితో మాట్లాడితే ఆయన కూడా సార్ పేరే చెప్పటం, అలా అప్రోచ్ అవ్వటం జరిగింది. నరేష్ అన్న, మీరు చేసిన సినిమాలో ఈ రోల్ చేయకుంటే బాగుండు అని మీకు ఏమన్నా అనిపించిందా? లేదండి, అన్ని సినిమాలు అంటే కొన్ని సినిమాలు డెఫినెట్గా చాలా, అది ఇందాక చెప్పాను కదండి, చాలామంది కొత్త డైరెక్టర్లతో చేసినప్పుడు కొందరు చాలా బాగా చెప్తారు, కొందరు బాగా తీస్తారు, కొందరు తీయలేరు. సో ఒక నమ్మకంతో వెళ్తాం. ఎస్పెషల్లీ ఇప్పుడైతే కనీసం అతనికి ఒక 2 days డెమో షూట్ టెస్ట్ షూట్ చేసుకొని చెప్పొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో లేదు, ఫిల్మ్ ఎన్ని ఉన్నది ఇప్పుడు. సో అతను కథ చెప్పే విధానంతో వెళ్తాం. సో డెఫినెట్గా నచ్చే వెళ్ళాం, ఎవరు వచ్చి గన్ పాయింట్లు పెట్టి లేకపోతే చేయలేదు. సో అన్ని సినిమాలు అంటే ఎవ్రీథింగ్ అంటే జస్ట్ బికాస్ ఇట్స్ అ ఫ్లాప్ కాబట్టి ఇట్స్ నాట్ మై బేబీ అన్నాం. హిట్లు కంటే ఫ్లాప్స్ నేను ఎక్కువ ఓన్ చేసుకుంటాను, ఎందుకంటే దాని గురించి ఎక్కువ ఆలోచన. హిట్లు అయిపోయింది ఆ రోజు తోటి అయిపోద్ది. సాటర్డే ఫ్రైడే పార్టీ పెట్టుకున్నాం, సాటర్డే సండే అయిపోయింది, మండేకి మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఫ్లాప్లు అయితే అసలు ఎందుకు, ఇవాళ కూడా నేను గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ప్రాణం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, ద సినిమా హ్యాడ్ అన్ ఇంపాక్ట్ బట్ వై డిడ్ంట్ ఇట్ రన్. సో అన్నది ఆ పెయిన్ ఎప్పుడు ఉంటుంది. సో నెవర్ వాస్ దట్ ఎక్స్పీరియన్స్. నాకు ఒక చిన్న రిక్వెస్ట్, శంభో శివ సినిమాలో కర్ణ చంపేద్దాం డైలాగ్ ఉంటుంది, ఒకసారి చెప్తారా అది? కర్ణా వీళ్ళు మారర్రా, చంపేద్దాం రా. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. వెల్కమ్. థ్యాంక్ యూ.
మైక్ దూరంగా ఉంచండి కొద్దిగా. అంటే ఇప్పుడే పార్టీ అన్నారు కదా, ఈ సినిమాకి మనం ఏమన్నా పార్టీ చేసుకుందామా అని. ఇట్టామనేమ్మా, నీకు ఎక్కడ కావాల్సి అక్కడ పార్టీ చేసుకుందాం. ఏ ప్లేస్ మీదే, సెలక్షన్ మీద. సాహిత్ విన్నావా? ఓకేనా? ఓకే ఓకే అన్న, ఓకే మాట చాలన్న. థ్యాంక్ యూ. ఇంకా మేము వాళ్ళకి పోతాం అన్న. లేదు పార్టీ కూడా కావాలన్న. పార్టీ ఇస్తే అన్న మాట చాలన్న. డెఫినెట్గా పార్టీ చేసుకుందాం పుష్ప. పార్టీ తగ్గేదే లేదు అన్న. ఈ మూవీకి ప్రీమియర్స్ ఉంటాయా? లేదండి, 8 లేదు ఈ సినిమాకి. ట్విస్ట్ బయటకు వస్తుందనా లేకపోతే? ఎందుకంటే మన పొద్దున్న లేచేటప్పటికి ట్విస్ట్లు అంటే ఈ సినిమాల్లో ఒక చిన్న రిక్వెస్ట్ కూడా చాలా మందికి ఏంటంటే, మీకు తెలిసిన తర్వాత కూడా స్పాయిలర్స్ వద్దు. ఎందుకంటే మ్యాట్ని చూసే వాళ్ళకి, ఫస్ట్ షో చూసే వాళ్ళకి అంటే ఎలాగో సెకండ్ థర్డ్ డే తర్వాత బయటకు వస్తుంది. సో మార్నింగ్ ముందే ప్రీమియర్ చేస్తే ముందే చెప్పేస్తారు. సో ఆడియన్స్కి ఏంటంటే అప్పుడు వచ్చి థియేటర్కి వచ్చి కూర్చొని చూసేటప్పటికి ఆల్రెడీ నువ్వు విలన్ ఎవరో తెలిసిపోయిందో, లేకపోతే ఇంకో ట్విస్ట్ ఏంటో తెలిసిపోయిందని తర్వాత నీకు ఇంపాక్ట్ ఉండదు. సో అందుకనే వీ థాట్ నో ప్రీమియర్స్ ఫర్ దిస్ ఫిల్మ్. కనీసం ఏ టైం షోస్ అని వేస్తే సినిమా చూసి ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఐ మీన్ మార్నింగ్ షోస్ ఉన్నాయి, డెఫినెట్గా మార్నింగ్ షోస్ ఉన్నాయి. బట్ దే వోంట్ బి ఎనీ యూఎస్లో కానీ ఇక్కడ కానీ ముందు రోజు ప్రీమియర్స్ ఉంటాం. సేమ్ డే రిలీజ్ ఉంటుంది. థ్రిల్లర్స్కి ఎప్పుడు ప్రీమియర్స్ వర్క్ అవ్వబోయ్యా, ఎందుకంటే 1 టైం వాచ్ అందరూ చూసేది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం చూసేటప్పుడు కొన్ని అద్భుతమైన సినిమాలు తప్ప మనకి సెకండ్ టైం ఎవరు చూడరు థ్రిల్లర్స్. కాకపోతే ప్రీమియర్స్ ఇచ్చేయటం వల్ల సార్ చెప్పినట్టు ఈ స్పాయిలర్స్ బయటకు వచ్చేస్తాయి. అది రాకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాలి. అసలు ఒక ఫ్రెష్ కంటే అప్పుడు ఎవరికి కథ తెలియకుండా చూస్తూ ఉంటేనే ఎగ్జైట్మెంట్ వస్తుంది. అంటే నాలుగు సినిమా పిక్చర్లు పొద్దున్నే, ఐ మీన్ సినిమాలు ఇష్టం కానీ ఆఫీస్ ఉంది కాబట్టి పొద్దున్నే ఆఫీస్ కొరకాలి. ఆఫీస్ కొరికితే మళ్ళీ సాయంత్రం వరకు సినిమా చూడలేం. ఈ గ్యాప్లో ట్విట్టర్లో అక్కడ ఇక్కడ వచ్చేస్తుంది. ఒక్కరోజు ట్విట్టర్లో బంద్ చేసేయండి. నైట్ ఇది థ్రిల్లర్ సినిమా, మంచి పారానార్మల్ టింజ్ ఉంది. 21వ తారీఖున మీకు ఒంట్లో బాగాలేదు, షోస్ వేస్తే చూసి మధ్యాహ్నం వరకు లాలేను, మేనేజర్ గారికి చెప్పేసేయండి. అప్పుడు మీ ట్విట్టర్ ఎన్ని కూడా చూసుకోక్కర్లేదు, ఏది బంద్ కూడా చేయక్కర్లేదు. ఇంకో కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఆ ట్విట్టర్లో అవన్నీ కూడా మంచిగా చెప్తారు, ఇంకా బాగా చూస్తారు మీరు ఈవినింగ్ సినిమా. ఖచ్చితంగా. హాయ్ అన్న, ఇందాక నాన్నగారి విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నాన్నగారు ఒక లెజెండ్ డైరెక్టర్ కదా, సో మీరు ఫస్ట్ నుండి యాక్టింగ్ చేయాలి అనుకుని ప్రిపరేషన్తో వచ్చారా, లేదంటే నాన్నగారి వల్ల రావాల్సి వచ్చిందా? మీ ప్యాషన్ యాక్టింగా లేదంటే? అంటే నాకు బేసిక్గా ఇండస్ట్రీలో రావాలని ఉందండి. సో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఎక్కడో భయం ఉండేది. అంటే అంత సన్నగా ఉండేవాడిని, మీసాలు రాలేదు, అల్లరి సినిమా అప్పుడు ఈ హీరోనా అని చాలామంది నా ఫ్రెండ్సే క్రిటిసైజ్ చేశారు చాలామంది. సో ఆ ధైర్యం చాలలేదు. సో ఒక్కరోజు చాలా బాగుంది సినిమా, అప్పుడు ఆ సినిమాకి నేను క్యాషియర్గా పనిచేస్తాను. సో ఆ సినిమా 100 days ఫంక్షన్కి అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత మామూలుగా అందరికి షీల్డ్ ఇస్తున్నట్టు క్యాషియర్ అంటే వచ్చాను, తీసుకుని వెళ్ళిపోయాను. అంటే అప్పుడు తనకల భరణ్ గారు పిలిచి చెప్పారు, సార్ ఒకసారి అని, ఆయన ఈవీ గారు అబ్బాయి అంటే చూసి ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటి, నీ హైట్ ఏంటి అన్నాను. 6'2.5" అన్నాను. ఈవీబీజీ అభిషేక్కి జైసే హైట్ ఉస్కో హీరో బనాదో అన్నాడు. ఆ రోజు ఆయన అంటాం, ఆయన ఎందుకు అన్నాడో తెలియదు, అది ఆ రోజు కరెక్ట్గా తదాస్తు దేవతలు కూడా ఉన్నట్టున్నారు. అయిన తర్వాత ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే చెప్పాను మా ఫాదర్కి, నాన్నగారు లాగా అనుకుంటున్నారంటే హీ డెంట్ సే ఎనీథింగ్, హీ డెంట్ సే ఎస్ నో. లేకపోతే ఆయనకి ఏంటంటే బేసిక్ నన్ను డైరెక్టర్ని చేయాలండి, నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వస్తే బాగుంటుందని నన్ను మా ఫాదర్కి అది, ఎందుకంటే ఆయన డైరెక్టర్ కాబట్టి ఆ వారసత్వం నేను క్యారీ చేయాలి నాకు ఉండేది అని. అప్పుడు నేను చెప్తే మా ఫాదర్ వచ్చి మా బ్రదర్ కంటే ముందు నన్నే యాక్టింగ్ క్లాస్లో జాయిన్ చేశారు. సో ఇట్స్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. బట్ ఒకటి ఏంటంటే ఫస్ట్ సినిమా నాకు మా ఫాదర్కి ఒక చిన్న, అంటే మీ ఇద్దరు టామ్ అంటే బాగా ఇష్టం నాకు, మా ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఇలా మాట్లాడుకునేవాళ్ళం. సో నేనేమన్నానంటే, నేను ఎవరితో సినిమా చేస్తాను, నా డెబ్యూ సినిమా మాత్రం మీతో చేయను అని చెప్పాను. అలాగే డెబ్యూ సినిమా ఆయనతో చేయలేదు, సెకండ్ సినిమా చేసిన తర్వాత థర్డ్ సినిమా ఆయనతో తొట్టి గ్యాంగ్ సినిమా చేయడం జరిగింది. సో వెరీ హ్యాపీ. మేము ఒక విషయం విన్నామా, నిజమో తెలీదు, మీరు ఫస్ట్ డే షూటింగ్ మీ నాన్నగారు మీ యాక్టింగ్ చూసి మీతో ఒక డే మాట్లాడలేదు అని విన్నాము, అది నిజమేనా? అసలు మా ఫస్ట్ డే షూటింగ్ మా నాన్నగారు రాలేదండి, ఎందుకంటే చాలా రోడ్స్ మీద చేసాం. నాకు బాగా గుర్తు, మన రామన్న స్టూడియోలో స్టార్ట్ అయ్యింది, ఒక 15 మంది ఉన్నాం అంతే. నాకు బాగా గుర్తు ఏంటంటే ఆ రోజు ఎక్కడో చెక్ పోస్ట్ దగ్గర సీక్వెన్స్ చేస్తుంటే ఒక అతను వచ్చి ఏ సీరియల్ అని అడిగాడు. అంటే
లిమిటెడ్ క్రూ ఉంది కాబట్టి, అంటే షూటింగ్ అంటే జనాలు ఒక 70 మంది 80 మంది ఉంటారు కాబట్టి ఆ సినిమా ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో గొరిల్లా అంటే లొకేషన్ పర్మిషన్ లేకుండా చిన్న గొరిల్లా స్టైల్ అంటే లిమిటెడ్గా వెళ్ళిపోయి అక్కడ చేసేసుకుంటూ వచ్చేసారు షూటింగ్. సో ఆయన సినిమా అయ్యేదాకా చూడలేదు, అంటే డబ్బింగ్లో కూడా చూడలేదు. ఆయన సినిమా రిలీజ్ బిఫోర్ 10వ తారీఖు రిలీజ్ అంటే 9వ తారీఖు నైటే చూశారు. సో ఆయన ఎప్పుడు లొకేషన్ కూడా రాలేదు. ఓకే అన్న, మేము ఇందాక చెప్పినట్టే మేము మా చిన్నప్పటి నుండి స్కూల్కి వెళ్ళి రాగానే టీవీలో పెట్టుకుంటే కితకితలు కానీ, బ్లేడ్ బాబ్జీ కానీ, బెండోప్పరో అట్లాంటి సినిమాలు అప్పుడు ఎంత నవ్వామో ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత చూసినా కూడా సేమ్ అదే విధంగా మాకు కామెడీ వస్తుంది, ఆ నవ్వు మా ఫేస్ పైన ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండి. మేము ఇంకా అట్లాంటి కామెడీ ఫిల్మ్స్ కూడా ఎక్స్పెక్ట్ డెఫినెట్గా అండి, మీ పిల్లలకు కూడా నచ్చే సినిమా చేస్తాను నేను. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ డైరెక్టర్ గారికి. నేను ట్రైలర్ ఒక 2 times చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, హీరోకి వచ్చే ఒక డ్రీమ్ ఫ్యూచర్లో రియల్ లైఫ్లో జరుగుతుంది. అది ఒకవేళ అదే కాన్సెప్ట్ అయితే సేమ్ కాన్సెప్ట్ త్రిపురాన్ 13B మూవీలో కూడా ఉంది. సో మీరు ఆ కాన్సెప్ట్ ఇన్స్పైర్ చేశారా లేదా ఇది యూనిక్గా ఉండబోతుందా? ఇది నానికా రైటర్ గారికి. రైటర్ గారికి ఇందాక డైరెక్టర్ ఉన్నారు, అందుకే రైటర్ సారీ అండి. ఒకసారి మళ్ళీ అడుగుతారా? సారీ సార్. ఓకే. ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, హీరోకి వచ్చే ఒక డ్రీమ్ రియల్ లైఫ్లో ఫ్యూచర్లో అది జరుగుతుంది అనమాట. మాకు అర్థమైంది. అయితే మీకు ట్రైలర్ సరిగ్గా అర్థం కాల? కాదు, సీరియస్లీ అది కాదు. అసలు మీరు ఏదో కొత్తగా చెప్తున్నారు, ఇది బాగుంది అనిపిస్తుంది నాకు. త్రిపుర 13Bలో జరిగిన టైప్లో మాకు అనిపించింది అది. లేదండి, అసలు అట్లా ఫ్యూచర్లో జరిగేది ఏది అట్లా ఏమీ లేదు. అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కానీ ఎందుకు అలా అనిపించింది అసలు? దేనివల్ల? ఏ షార్ట్ చూసి? ట్రైలరే మాకు సరిగ్గా అంటే చాలా టైం పట్టింది. ఎగ్జాక్ట్లీ, కొంచెం టీజ్ చేయడానికి అట్లాంటి మంచి షార్ట్స్ అలా పెట్టేసాను తప్ప ఒక కథ చెప్తున్నట్టుగా ఏమి ట్రైలర్ లేదు. సో ట్రైలర్ మీకు అసలు కథ అర్థం కాదు, థ్రిల్లర్ అసలు అర్థం కాకూడదు. ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటి అంటే ట్రైలర్లో సినిమా చెప్పేస్తుంటారు. ఎందుకు అంటే ట్రైలర్ పర్పసే అది. కానీ థ్రిల్లర్ జానర్కి అలా చెప్పకూడదు. అలా చెప్పేస్తే కథ అక్కడే తెలిసిపోతే మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది కాబట్టి అంతే. అందుకని మేము అలా కట్ చేసాం. కానీ ఎక్కడ ఇది మీకు అర్థమయ్యేటట్టుగా ఇస్తే ఎక్కడ కట్ చేయలేదు. అని మీరు చెప్పిన డ్రీమ్ సీక్వెన్స్ కూడా అది ఎక్కడైనా చూపించలేదు, అసలు లేదు కూడా అది. అంటే ఓకే, అది ఉండదు అంటారు అయితే. ఓకే, అంటే మీరు ఎందుకు అలా అనుకున్నారు కూడా నాకు అర్థం అవ్వట్లేదు. మాకు చూసినప్పుడు అట్లానే అనిపించింది కొంచెం. ఏ షాట్ వల్ల చెప్తారా కొద్దిగా ఉన్నా మాట్లాడుకుందాం. అంటే దాంట్లో ఉన్న సీన్స్ బట్టి. ఓకే, అంటే మీకు ఎవరో ఏదో అడగమని చెప్పినట్టున్నారు. మీరు అది చెప్పాలి ఇప్పుడు నాకు ఆ షార్ట్ ఏంటో. కలిపి చూసాం, నలుగురం కలిపి చూసాం. నలుగురం చూసినప్పుడు మాకు అదే అనిపించింది. సో అట్లా కానీ గుడ్ అనాలిసిస్ బాగుండింది. మా నలుగురు స్టోరీ టెల్లింగ్ ఇది కొత్తగా అనిపిస్తుంది. మనం డిస్కస్ చేద్దాం, మళ్ళీ ఇంకో కొత్త కథ రాద్దాం. థ్యాంక్ యూ అండి. మీకు అడగాలి, మామూలుగా జస్ట్ ఫోన్లోని చేతబడికి ఏ వల్ల ఎఫెక్ట్ ఉంటుందంటే, చేతబడికి ఫ్యూచర్లో కూడా టెన్షన్ పడాల్సిన వచ్చింది. అంటే ఆటోమేషన్ ఇప్పుడు మామూలుగా అన్ని జాబ్స్కి ఆటోమేషన్ అయిపోతున్నాయి కదా, చేతబడికి మాత్రం ఫ్యూచర్లో కూడా ఆటోమేషన్ అవుదేమో అనిపిస్తుంది. అంటే ఇంకా మనం నమ్ముతున్నంత కాలం ఇది ఉంటుందండి అంతే. ఇంకా చేతబడి ఎప్పటికీ ఎవరికి ఇప్పుడు ప్రేమ ఎలా ఉంటుందో, ఇప్పుడు లవ్ అనేది ఒకప్పుడు లవ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో అది ఎలాగే ఉంటుంది. అలాగే మన నమ్మకం అది. సో ఈ చేతబడి కూడా అలా అది మూఢనమ్మకమైన దాన్ని నమ్ముతున్నాము, దాన్ని ఇంకా అలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. సో అందుకనే నేను పొలిమేర 2లో కూడా చెప్పాను, చదువుకోండి ఫస్ట్. చదువుకుంటే ఈ మూఢనమ్మకాన్ని వదిలేస్తారు. సో అలాగా ఫర్దర్ మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ అన్నా ఈ చేతబడి నుంచి దూరంగా చేస్తే బెటర్. అంటే మీరు ఫస్ట్ డాక్టర్ కింద చేశారు కదా, మీరు డాక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్, మల్టిపుల్ రోల్స్ చేశారు కదా. ఐ మీన్ మామూలుగా చైనాకి వెళ్ళారు కదా, అక్కడ ఫుడ్స్ తిన్నప్పుడు మీకు ఏమైనా అనిపించలేదా? ఈ కప్పలు కానీ ఈ బొద్దింకలు కానీ అలాంటి చూసినప్పుడు మీరు అంటే మేము చూస్తే మాకు వాన్ చేసుకుని వ్యాక్ అని చూసుకుంటాం కదా, మీకు ఏమి అనిపించింది ఆ ఫస్ట్ టైం తిన్నప్పుడు? ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఎక్కడ ప్లాట్ఫామ్ దొరుకుతుందో చెప్పచ్చు అనుకుంటా ఉన్నాను. నేను ఏ కప్పలు తినలేదు, ఏ బొద్దింకలు తినలేదు. వీ వాంటెడ్ టు ప్లే అ ప్రాంక్ ఆ రోజు.
ద కెమెరామ్యాన్ వాజ్ షూటింగ్, ఎవరైతే షూట్ చేస్తూ ఉన్నారు ఇంటర్వ్యూ, సో ఆయనకి ఆఫ్ స్క్రీన్ మాట్లాడుతూ ఉన్నాం కదా, ఆయన అదే ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. సో స్వప్న గారు వాజ్ లైక్ చెప్పండి చూద్దాం ఆయన రియాక్షన్స్ ఎలా చూద్దాము అని. బట్ అది ఎడిట్ చేయకుండా వాళ్ళు అప్లోడ్ చేశారు. దానివల్ల చాలా ఆర్టికల్స్ వచ్చాయి. నేను సరే కానివ్వండి అని వదిలేశాను. బట్ అక్కడ కూడా నేనే వంట చేసుకున్నానండి. తింటే తప్పేంటి భయ్యా, ఇప్పుడు మరి కోళ్ళు మేకలు తింటున్నాం కదా, వాళ్ళు తింటారు, వాళ్ళు కూడా ఏముంది, వాళ్ళ ట్రెడిషన్ అది. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ అండ్ ఐమ్ సారీ ఫర్ ద డిలే వన్స్ అగైన్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా జరిగింది. ఇంకా మా సినిమా మీ చేతిలో ఉంటుంది, చూడండి కొద్దిగా. మీకు సినిమా కానీ నచ్చితే డెఫినెట్లీ ప్రమోట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.